కార్యక్రమం మొదలుపెట్టుకుందాం గురువుగారు. సంప్రదాయంలో భాగంగా ముందు అతిథికి వేదమంత్రంతో స్వాగతం చెప్పుకుని కాస్త చిరుపరిచయం చేసుకున్న తర్వాత ఈ వేదికని మీకు అందజేస్తాము. అప్పుడు మీ అనుగ్రహ భాష్యం మొదలుపెట్టచ్చు. ముందుగా వేదమంత్రంతో గురువుగారికి స్వాగతం చెప్పుకుందాం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् आनन्दो ब्रह्मेति व्यजानात् आनन्दाद्येव खल्विमानि भूतानि जायन्ते आनन्दे न जातानि जीवन्ति आनन्दं प्रयंसपि संविशन्तीति सैषा भार्गवी वारुणी विद्या परमे व्योमन् प्रतिष्ठिता य एवं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान कीर्त्या ओम శాంతి శాంతి శాంతి. ముందుగా గురువుగారికి మా శంకర వేదాభ్యాస సమితి నుంచి స్వాగతం చెప్తూ, అదే రకంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి అన్ని మాధ్యమాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా స్వాగతం తెలుపుతూ, గురువుగారి గురించి ఒక 2 పరిచయ వాక్యాలు చేసిన తర్వాత ఈ పరోక్ష వేదికని గురువుగారు అందచేద్దాము. అప్పుడు వారి అనుగ్రహ భాషను మొదలు పెడతారు. గురువుగారు శ్రీ నారుమంచి అనంతకృష్ణ గారు. వారు వృత్తిరీత్యా వారు న్యాయవాది. వారు ప్రవృత్తిరీత్యా తెలుగు సంస్కృత భాషల్లో పండితులు. వారు తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా సేవ అందిస్తూ సంస్కృత భాషకి ఎనలేని సేవ చేస్తున్నారు. మా అదృష్టం ఏంటంటే ఇందులో మన వేదాభ్యాస సమితిలో ఉన్న కొందరు విద్యార్థులు, అలాగే మా కుటుంబ సభ్యులు కూడా గురువు గారి శిష్యులు. అది ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ అదే రకంగా సంస్కృత భాషా ప్రచారంలో వీరు ముందుంటారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా కూడా వీరు శిష్యులు. వాట్సాప్ సమూహంగాను జూమ్ ద్వారా కూడా క్లాసులు నిర్వహిస్తూ ఉచితంగా వారు సంస్కృతానికి విద్యాబోధన చేస్తున్నారు. చాలామందిని ప్రోత్సహించి ఉస్మాన్ యూనివర్సిటీలోను మిగతా యూనివర్సిటీలో కూడా ఎంఏ సంస్కృతం తరగతిలో చేరమని చెప్పి వారికి కావాల్సినటువంటి విద్యాబోధన అంతా కూడా చాలా కాలంగా చేస్తూ వస్తున్నారు. సంస్కృత కళామ తల్లికి వీరు చేసే సేవని ఏంటంటే మనం వెలకట్టలేనిది. నేను నేర్చుకున్న వ్యక్తిగతంగా ఏమిటంటే, ఒకప్పుడు కాస్త సెల్ఫ్ పిటి అంటారు కదా, ఎక్కువ అలసిపోతున్నాం కొంచెం అని మధ్య మధ్య అనిపించేది. గురువుగారిని చూసిన తర్వాత క్రితం నెలలో కార్యక్రమంలో నేను ఇంకా అది అక్కడితో నేను ఇంకా దానికి స్వస్తి పలికానమాట. ఇంకా అలా అనుకోవడం కూడా, ఎందుకంటే వారికి 7-10 వయసులో కూడా వారి ఉత్సాహం కానీ, వారు కాదు వారితో ఉన్నవారిని పరిగెట్టిస్తున్న వారి ఉత్సాహం, అది నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసింది అది. అలాగే ఇంకా మిగతా విషయం చెప్పుకుంటే కనుక తార్నాక సంస్కృత అకాడమీ, సురభారతి సమితి, అలాగే సంస్కృత భాషా ప్రచార సమితి, సంస్కృత భారతి, ఇలాంటి అన్ని సంస్థల్లో కూడా వీరు సంస్కృత భాషా ప్రచారం వీటి ద్వారా కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యా భాగం డిస్టింక్షనల్ దాంట్లో కూడా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా ఎంఏ సంస్కృత విద్యార్థులకి వీరు జూమ్ ద్వారా బోధన చేస్తున్నారు. వారికి కావాల్సినటువంటి ఎంత తరగతులు కావాల్సినంతా కూడా వారు బోధన చేస్తూ వస్తున్నారు. వీరి ప్రోత్సాహంతో మనం కూడా సంస్కృత భాష నేర్చుకుని మనం ఏంటంటే వారి వారి మార్గదర్శకత్వంలో మనందరం కూడా త్వరలో సంస్కృతంలో వీళ్ళందరికీ మాట్లాడే ప్రయత్నం చేయాలన్నది నా అభిలాష. అది గురువుగారి ఆశీస్సుల కోసం వారి సమక్షంలోనే ముందు పెడుతున్నాను. ఇంకా వారి శిక్షకులుగా కూడా చాలా కార్యక్రమంగా ఉన్నారు. అది వారి పరిచయం. అదే రకంగా నేను క్రితంసారి పరిచయం తర్వాత వారు కలిసినప్పుడు, ఆ తర్వాత మన ప్రతి సంవత్సరం చేసుకునే ఈ కార్తీక మాస సత్సంగానికి సంబంధించి వారిని, అయ్యా ఒక వారం మాకు మా విద్యార్థులకు వారికి కూడా మీ అనుగ్రహ భాషను అందించాలంటే, ఏదో మీ తోచింది అమ్మవారు ఏం పలికిస్తే అది చెప్పాలంటే, అలా కాదు నాయన, నువ్వు ఏం అడిగితే అదే చెప్తాను అని అన్నారు వారు. అప్పుడు నాకు ఇష్టమైనది మా గురువుల ఆదేశం ప్రకారం నేను చేస్తున్నది చేయబోయేది ఏంటంటే ధర్మాచరణ, ధర్మ ప్రబోధం, అదేవిధంగా ఆ ధర్మానికి సంబంధించిన వీలైనంత వరకు వాటిని వ్యాప్తి, దాని మీదే నేను అడిగాను.
అందులో భాగంగా ఈరోజు గురువుగారు మనందరికీ కూడా ధర్మము, దాని స్వరూపము, ఆవశ్యకత, దాని లాభము, అదే రకంగా కర్మకర్మానుష్ఠాల గురించి, వేదము, వేదాధ్యయన ఆవశ్యకత, ఈ విషయాల మీద చివరగా కాస్త సంస్కృత భాష ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకుందుకు సులువైన మార్గం మాట్లాడడానికి ముందు ముఖ్యంగా చివరిగా అది అనుగ్రహించమని గురువుగారిని కోరుతూ ఈ పరోక్ష వేదికని వారు అందజేస్తున్నారు. గురుగారు మీ అనుగ్రహ భాషను మొదలుపెట్టచ్చు. స్వస్తి, నమస్కారం. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతం శుచిస్మితం దేవం నిస్సీమమహిమాన్వితం కవచం శిష్యగణస్య భిషజం భవరోగిణాం ఆత్మజ్ఞానప్రదాతారమవాङ्మానసగోచరం సత్యసిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం. నమస్సభాయై. ముందుగా శ్రీ శంకర వేదాభ్యాస సమితి, అసలు ఈ పేరే ఎంత అందంగా ఉందో, వేద అభ్యాస సమితి అని పెట్టారు. చాలా గొప్ప సేవ ఇది. ఎందుకంటే ఇందాక శ్రీరామ్ గారు అన్నట్లు ఈ పరుగులు ఉరుకుల ప్రపంచంలో ఒక గురువు దగ్గర కూర్చుని నేర్చుకోవటానికి అవకాశాలు తగ్గిపోయినాయి. గురువులు లేక కాదు, శిష్యులకు ఉత్సాహం లేక కాదు, కానీ ఇద్దరికీ ఉండే ఒకే ప్రదేశము అలభ్యంగా ఉండటం అనేది ఇందులో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం. కనుక తనకి ఉన్నటువంటి ఈనాటి సాంకేతికని, ఆనాటి సనాతనాన్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా ఇది అందిపుచ్చుకుని ఈ సేవ చేయడం అనేది చాలా విశేషము. వారి శిష్యగణం ధన్యులు. వారికి సేవ అందించడానికి వారికి విద్య నేర్పిన గురువులు చాలా ఆనందిస్తూ ఉంటారు. నా శిష్యుడు కదా ఇంత వేద విద్యని ప్రచారం చేస్తున్నాడు అని. కనుక ముందుగా మీ అందరికీ అభినందనలు. తర్వాత మీ అందరి స్థాయిలో ఉన్నవాడిని కాదు, చిన్న పిల్లవాడిని, కానీ మాట్లాడమన్నారు కాబట్టి 4 మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఇందులోని గుణదోషాలు పెద్దలు విచారింతురుగా. అసలు విషయం చూసినట్లయితే మన పెద్దలు ఏం చెబుతారంటే, ఆహార నిద్ర భయమైథునంచ సమానమేత పశుభిర్నరాణ బుద్ధిర్హితేషాం అధికో విశేష బుద్ధ్యా విహీన పశుభి సమాన. ఈ ఆహార నిద్ర భయమైథునాలు ఏవైతే ఉన్నాయో ఇవి అందరికీ కామన్ ఫ్యాక్టర్. ఒక్క బుద్ధి మాత్రమే మనిషికి ఎక్కువ ఇచ్చాడు భగవంతుడు. అది వాడుకోకపోతే, బుద్ధిని విహీన అంటే లేకపోతే అని కాదు, వాడుకోకపోతే పశువుతో సమానము అన్నారు. అయితే అందరూ సమానంగా బుద్ధిని వాడకపోవచ్చు. కొంతమంది మహానుభావులు లోకానికి నేను ఏం మేలు చేయగలను అని చింతన చేయటం ప్రారంభం చేశారు. అయ్యా నాకు 1 గంట సమయం ఇచ్చారని భావిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. అయ్యా, గంట పరిమితి ఏం లేదు గురువుగారు. గంట తర్వాత ఆడినా పర్వాలేదు. మీరు ఎక్కడా కూడా ఆపు చేయని అవసరం లేదు. మీ అనుకున్న చెప్పిన తర్వాతనే విస్తృమిద్దాం, ఏం పర్వాలేదు. అలాగే. అయితే ఏం చేశారు, మనకి ఇక్కడ కనపడేవి చూద్దాం. ముందు నేను కనపడుతున్నా, నేను తర్వాత నా చుట్టూ మనుషులు కనపడుతున్నారు. మేము అనుభవించడానికి బోలెడు వస్తుజాలం ఉంది. సమస్త ప్రపంచం అంతా వస్తుజాలవంతం. అసలు ఇవన్నీ ఎలా, ఏమిటి, నేనెవండి అని ఒక చింతన ప్రారంభం. ఇది అయిన తర్వాత ఈ ప్రపంచం ఏమిటి. ఇప్పుడు ఒక వస్తువు తయారు చేశారంటే దాన్ని చేసిన వాడు ఉండాలిగా. అంటే ఒక కర్మ, ఒక పని ఉంది అంటే దానికి ఒక కర్త ఉంటాడు. మరి ఈ జగత్తు ఏమిటి, ఈ చెట్లు ఏమిటి, కొండలు, నదులు, గుట్టలు, పుట్టుట, గిట్టుట, పెరుగుట, ఈ వ్యవస్థ అంతా కూడా ఒక నియతమైన పద్ధతిలో నడుస్తోంది అంటే దీన్ని నడిపేవాడు ఉండాలిగా.
వాడికి ఒక శక్తి ఉండాలిగా, ఇదంతా నియంత్రించే శక్తి ఉండాలిగా. ఆ నియంత్రించే శక్తిని ఈశిత్వము అంటారు. ఈశిత్వ శక్తి కలిగిన వాడు ఈశ్వరుడు. అంతేగాని అడనామాలు పెట్టుకున్నాడు ఈశ్వరుడు, నిలువు నామాలు పెట్టుకున్నాడు కాదు. ఇలాంటి పిచ్చి భ్రమంలోకి మనం వెళ్ళకూడదు. ఈశ్వర శక్తి అంటే ఈశిత్వ శక్తి. ఏమంటే ఈశ్వరుడు అంటే మరి విష్ణువు కూడా వస్తాడంటే ఎందుకు రాడయ్యా బాబు, నేనుగా సాక్ష్యం చెప్పాల్సింది. ఆ కావవే వరద, రావే ఈశ్వర, కావవే వరద అని ఏడుస్తే వచ్చినవాడు విష్ణుమూర్తి. ఈశ్వర అని అరిస్తే విష్ణుమూర్తి ఎందుకు వచ్చాడంటే ఈశ శక్తి తాలూకు వాడు కాబట్టి, స్థితి కారకుడు కాబట్టి. సరే, అది తర్వాత వెళ్దాం. కానీ ఇక్కడ 3 అంశాలు వచ్చేసాయి మనకి. ఒకటి జీవుడు ఎవడు, 2 ఈ జగత్ ఏమిటి, ఈ ఈశ్వరుడు ఎవడు. ఇవి బాగానే ఉన్నాయండి. నేను, నా పెళ్ళ, నా పిల్లలు, నా కొడుకులు, నా శిష్యులు, నా గురువులు, ఈ బంధాలు ఏమిటి, ఈ పుట్టడం ఏమిటి, సావడం ఏమిటి, పుడుతున్నావు అంటాడు, చాస్తున్నావు అంటాడు, మళ్ళీ పుడతావు అంటాడు, ఇదేదో చక్రం అంటాడు, సంసారం అంటారు పెద్దవాళ్ళు. అసలు ఇది ఏమిటిది, దీని నుంచి నాకు విముక్తి లేదా, మోక్షం లేదా? ఉందయ్యా. ఉంటే నేను ఏం చేయాల్సిన సాధన చేయండి. 6 అంశాలు చెప్పుకున్నాం మనం ఇక్కడ. జీవుడు అంటే ఏమిటి, జగత్ అంటే ఏమిటి, ఈశ్వరుడు ఎవడు, బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, అది సాధించడానికి సాధనం ఏమిటి. ఇదిగో ఈ 6 అంశాలని ప్రధానంగా తీసుకుని పెద్దవాడు చింతన చేశారు. చేసినది వాళ్ళు ఒక ఒక సొల్యూషన్, ఒక సమాధానాన్ని దర్శించారు. దర్శించాడు కాబట్టి అది దార్శనికుడు అన్నాం. ఆయన దర్శించి ఊరుకున్నాడా? ఈ దర్శించిన ప్రపంచాన్ని చెప్పడానిక, తన శిష్యగణానికి బోధించాడు. ఇలా అనేకమైన దార్శనికతలు ఉన్న ప్రధానంగా 6 దర్శనాలు చెప్పుకుంటాం మనం. ఈ 6 దర్శనాల్ని మళ్ళీ 2 భాగాలు చేశారు పెద్దవాళ్ళు. ఏమిటవి? వేద ప్రమాణాన్ని అంగీకరించినవి, వేద ప్రమాణాన్ని అంగీకరించనివి అని. అంతేగాని ఈశ్వరుడు ఉన్నాడు లేడు అనేది కాదు ఇక్కడ గొడవ. వేద ప్రమాణమా కాదా? వేదము ప్రమాణము అయితే ఆస్తిక దర్శనాలు అన్నారు. వేదం ప్రమాణం అస్తి అని అన్నవాడు. వేద ప్రమాణం నాస్తి అన్నవాడు నాస్తిక దర్శనాలు. ఆ మ్యూట్ సంగతి మీరు చూసుకోండి. ఇవి మొత్తం 12 చెప్పారు. అన్నిటికన్నా మొట్టమొదటిది చక్కటి మాటలు, చార్వాక్. చాలా చక్కగా వినడానికి బాగుంటాయి, కానీ నిజానికి మంచిది కాదు. షుగర్ లాంటిది అనమాట. తినటానికి బాగుంటుంది, షుగర్ పెంచుతుంది, కిడ్నీలకు కొడుతుంది, కంటికి కొడుతుంది, ఏది కొట్టదు అది అన్ని కొడుతుంది. సరే, ఆయన ఏం చెప్తాడు ఈ చార్వాక మతం ఏమంటాడు అంటే, ఏమీ లేదయ్యా, మళ్ళీ జన్మ అంట లేదు కనుక ఎంతకాలం బతుకుంటావు అంతకాలం సుఖంగా ఉండు. యావజ్జీవే సుఖం జీవే, రుణం కృత్వ ఘృతం వివేక్. నువ్వు అప్పు చేసైనా సరే ఆనందంగా బతకవే, తిను శుభ్రంగా తిను బతుకు అని మళ్ళీ లాజిక్ చెబుతాడు. భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. ఈ సూక్ష్మ శరీరము, కారణ శరీరం ఇవన్నీ లేవు అనే ప్రత్యక్ష ప్రమాణవాది. అంటే నేటి మెటీరియలిజం లాంటి వాడు అనమాట. వీడు మొదటివాడు. వీడి తర్వాత 24 మంది జైన తీర్థంకరులతో వచ్చినటువంటి వాడు, అందులో చివరి వాడైన వర్ధమాన మహావీరుడు. ఆయనకే జ్ఞానము కలిగిన వాడు కాబట్టి జినహ అన్నారు. ఆయన చెప్పింది కాబట్టి తద్ధిత ప్రయోగంలో జైన మతం పుట్టింది. ఇది మరొక నాస్తిక దర్శనం. ఇక తర్వాత మూడోది బౌద్ధం. నిజానికండి బుద్ధుడు తన జీవిత కాలంలో ఏమీ గ్రంథాలు రాయలే పాపం. ఆయన ఏం చేశాడు? ఆయన ఎప్పుడప్పుడు భక్తులు శిష్యులతోటి వారితో కొన్ని మాటలు చెప్పుకుంటూ పోయాడు. తర్వాతి కాలంలో ఆయన అనుయాయులు ఏం చేశారంటే, స్వామివారు చెప్పినవన్నీ ఓ చోట పోగేశారు. పోగేసి 3 పుస్తకాల కింద విడగొట్టారు. ఒకటి సూత్ర పిటకము, అభిధమ్మ పిటకము, వినయ పిటకము అన్నారు. ఈ అభిధమ్మ, సూత్ర, వినయ పిటకాలు ఇవన్నిటినీ కూడా ఏమైందంటే తర్వాత కాలంలో వీటిని
సూత్రాలు అంటే ఏమిటి? బుద్ధుడు చెప్పినటువంటి వాక్యాలు, ఆయన చెప్పిన సిద్ధాంతాల ప్రకారం నడవడికి ఏదైతే ఉందో అభిధమ్మ పిటకం. వినయ పిటకము అంటే మళ్ళీ వారి యొక్క బౌద్ధ సన్యాసులు పాటించాల్సినటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటామే అది. ఇది రాను రాను కాలంలో 4 ముక్కలైంది. ఏదైనా ముక్కలు కావాల్సిందేగా, ఇట్లా 4 ముక్కలైంది. ఇది ఏమిటైంది అవి అంటే, ఆ సూత్రాలతో చెప్పిన దాన్ని ఏమన్నా సౌత్రాంతిక బౌద్ధం అన్నారు. అట్లాగే ఈ అభిధమ్మ పిటకాన్ని వచ్చేటప్పటికి దాన్ని వచ్చేసి విభాషా పిటకం అన్నారు. అంచేత వైభాషిక బౌద్ధం అన్నారు రెండోది. ఇది అయిపోయిన తర్వాత మరి యోగాచార్యులు ఉన్నారుగా, వాళ్ళది యోగాచార్య బౌద్ధం అన్నారు. ఎవడికి వాడు వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ లో కూర్చోకుండా ఈ అన్నిట్లో ఉండే కామన్ డినామినేటర్ ఈజీ పట్టుకుని మాధ్యమిక బౌద్ధం అన్నారు. అట్లా బుద్ధమే 4 భాగాలు. ఇది 4, జైనం 1, చార్వాక 1, 6 నాస్తిక దర్శనాలు పక్క పెట్టి వాటి జోలికి పోద్దు మనం. తర్వాత ఆస్తిక దర్శనాల్లో పోతాం. 6 ఆస్తిక దర్శనాలు ఉన్నాయి: సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. ఇవి మళ్ళీ 2 జంటలు. సాంఖ్యము, యోగము ఒక జంట, న్యాయము, వైశేషికము ఒక జంట, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస ఒక జంట. ఈ జంటల్లో ఏది తీసివేయటానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి ఇది ఫస్ట్. నాది వేదాంతం అండి కనుక న్యాయం నాకు పనికిరాదు, ఈ పిచ్చి మాటలు మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే హైదరాబాద్ లో బయలుదేరి ఢిల్లీ వెళ్ళాలంటే వరంగల్ స్టేషన్ దగ్గర ఆగిన వాడు ప్రయాణం చేసినట్టే చేయనట్ట? చేసినట్టే కదా. కనుక సాంఖ్యం ఏమైంది? ఈశ్వరుడు లేడు, ఇగో ఫలానా సృష్టి క్రమం ఈ పద్ధతిలో జరిగింది అని చెప్పి ఆగారు అనుకోండి. ఈశ్వరుడు కూడా ఉన్నాడయ్యా అని మళ్ళీ సాంఖ్యం చెప్పిందే కంటిన్యూ చేశాడు యోగంలో. మరి ఇప్పుడు సాంఖ్యాన్ని ఎత్తేస్తే యోగాన్ని కూడా ఎత్తేయాలిగా. ఇట్లా ఒకదానికి ఒకటి లింకు. తర్వాత న్యాయం, తార్కికంగా దాని సమాధానం చెప్పటం ఎలా, అదొక గొడవ. ఇది అయిన తర్వాత పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. ఇవి దర్శనాలు. ఏమిటి దర్శనాలు అంటే, ఈ 6 దర్శనాల్ని దర్శించిన వాళ్ళు 6 మహర్షులు. వీళ్ళు చెప్పినటువంటి ఈ దర్శనాల్ని మనం ఇవాళ చూడట్లేదు. ఎందుకు? వీటి గురించి చెప్పుకుని వదిలేయటమే. సాంఖ్యాన్ని ఏమన్నా కపిలుడు, యోగాన్ని ఏమన్నా పతంజలి, న్యాయాన్ని ఏమన్నా గౌతముడు, వైశేషికాన్ని కాణాదుడు చెప్పిన తర్వాత పూర్వమీమాంసని జైమిని చెప్పారు. అంటే దీన్ని జైమిని సూత్రాలు అంటారు. ఇక్కడ దాకా మీరు గమనించినట్లయితే ఇవన్నీ ఒక వ్యక్తి చెప్పాడు. ఆయా దర్శనాలని ఒక వ్యక్తి దర్శించాడు కనుక అవన్నీ పౌరుషేయ దర్శనాలు అన్నారు. ఉత్తర మీమాంసకు వచ్చేటప్పటికి తేడా ఉంది. అది ఎవరు రాశారు? వ్యాసుడు రాశాడు, కరెక్టే. కానీ వ్యాసుడు తను కల్పించి రాయలేదు. దానికి ఏం పేరు పెట్టాడు అంటే బ్రహ్మసూత్రాలు, శారీరక మీమాంసా సూత్రాలు అన్నారు. శారీరకం అంటే శరీరం కలవాడు శారీరకుడు. అంటే ఎవడు? లోపల ఉన్నటువంటి ఆత్మ పదార్థం. ఈ చైతన్యం ఎక్కడ చెప్పబడింది? ఉపనిషత్తుల్లో చెప్పబడింది. ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఆ అంశాలని గ్రథనం చేశాడు ఆ వాక్యాల్ని తీసుకుని. అంటే ఏమిటన్నమాట? ప్రతి సూత్రానికి ఒక విషయ వాక్యం ఉంటుంది, ఉపనిషత్ వాక్యం. ఇప్పుడైతే మరి బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులా లేకపోతే వ్యాసుడు రాసిన సొంత సూత్రాలు అంటే ఉపనిషత్తు వాక్యాలు. ఉపనిషత్తు వాక్యానికి అపౌరుషేయ స్థితి ఉంది కనుక బ్రహ్మసూత్రానికి అపౌరుషేయ స్థితి వచ్చింది. ఇది కనుక ఉత్తర మీమాంసకు వచ్చేటప్పటికి అది అపౌరుషేయము. ఇక్కడికి తెలిసేసుకున్నది. ఇది అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి పోవాలి మనము అంటే ఈ వేదాంతము అంటారు దీన్ని. ఈ వేదాంతానికి అర్హుడెవడు? నెక్స్ట్ ప్రశ్న వేయాలి కదండి. ప్రతిదానికి ఒక అర్హత ఉంటుంది. పుట్టిన మగవాడంటే పెళ్లి చేసుకోవచ్చు, కానీ వాడికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెళ్లి చేస్తారా మీరు? ఒక అర్హత రావాలి. దేనికైనా ఒక అర్హత రావాలి.
మా అబ్బాయిని డాక్టర్ చదివిద్దాం అనుకుంటానండి, సీటు దొరకకపోతే సిఈసిలో జాయిన్ చేశారండి అంటే వాడు డాక్టర్ అవుతాడా? కాడు. అంటే వాడు చదవాల్సిన దానికి అల్టిమేట్ గా ఏది నేర్చుకోవాలో దానికి అనుబంధమైనవి ముందు నేర్చుకోవాలి. ఇది లెక్క. అందుకనే పురుషార్థాలు అంటే ఏంటి? ప్రధానముగా ఒక మానవుడు ఆశించేటటువంటివి ఏమిటయ్యా? ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ ధర్మార్థ కామ మోక్షములు అని ఏవైతే చెప్పుకుంటున్నామో అన్నిటికన్నా ఇండియన్ ప్లేస్ లో ఉన్నది ధర్మం. కనుక ముందు ధర్మం గురించి చెప్పుకోవాలి. ధర్మం అంటే ఏమిటి అసలు? దాని స్వరూపం ఏమిటి అంటే ఆపదేవి అంటే మీమాంసా న్యాయ ప్రకాశంలో ఆయన చెబుతాడు. ధర్మ ధర్మం అంటే ఏమిటి? కో ధర్మ అనేటప్పటికీ యథా యాగాది అంటాడు. యాగాదుల లాగా. యాగాల గురించి ఎక్కడ చెప్పాడండి? వేదంలో చెప్పాడు. ఇక తర్వాత ప్రతి పనికి కూడా ఫలితాలు రెండు రకాలుగా ఉంటాయండి. రెండు రకాల ఫలితాలు ఉంటాయి. ఏమిటవి? అవాంతర ఫలితము, ఆత్యంతిక ఫలితము అని రెండు ఫలితాలు. అంటే ఒక ఫ్రింజ్ బెనిఫిట్ అంటాం ఇంగ్లీష్ లో మనం. అది వస్తుంది. ఇది అవాంతర ఫలితం. కానీ అల్టిమేట్ పర్పస్ వేరు. కనుక ఈ అల్టిమేట్ పర్పస్ అన్నది ఆత్యంతిక ఫలం. అది మన దృష్టి పెట్టాలి. కనుక ధర్మము అంటే ఏంటి? అంటే ఏది వేదము విధిగా చెప్పినదో అది ఆచరించుట, ఏది నిషేధము అని చెప్పినదో అది ఆచరించకపోవుట. తర్వాత ఈ ధర్మంలో ఒక గొప్ప విశేషం ఉందండి. ఆచరించకపోతే, విధిని ఆచరించకపోతే ప్రత్యవాయువు, నిషేధాన్ని ఆచరిస్తే ప్రత్యవాయువు. అంటే ప్రత్యవాయువు అంటే నెగిటివ్ ఎఫెక్ట్ అని. కనుక ధర్మము అంటే ఏమిటి అంటే శృతి ప్రమాణమైన విధి. ఇక్కడికి వచ్చి అవుదాం మనం. తర్వాత ప్రతి వాడు కూడా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. ఏమంటే మీరు పురుషార్థాలు 4 చెప్పిన దానిలో మోక్షం ఉందండి, ఆ మోక్షంలో కర్మే ఉందండి, వెంటనే ఒక ప్రశ్న పడుతుంది. అక్కడ కర్మ లేదండి. కానీ ధర్మం ఉంటే గాని మోక్షానికి అర్హత రాదు. ఈ ధర్మం నుంచి మోక్షానికి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అంటే చాలా తేలికగా అర్థమయ్యే భాషలో మనం చెప్పుకోవాలంటే వైదికంగా మనం పొడి బట్ట కట్టుకుని ఉంటాం. మడి బట్ట కట్టుకోవాలంటే మధ్యలో తడి బట్ట కావాలి. పొడి బట్ట నుంచి తడి బట్టలోకి వస్తే గానీ మడి బట్టలోకి వెళ్ళలేము. అలా ధర్మం ఆచరించి నియతంగా ఉంటే గానీ మోక్షం వైపుకు వెళ్ళలేము. సరే, నాకు ఇవన్నీ వద్దండి, నాకు డైరెక్ట్ మోక్షం కావాలి, నాకు వేదాంతం చెప్పేయండి సార్ అని మీ దగ్గరకు వచ్చారనుకుంటున్నాను. కాసేపు మా శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్ళారు ఎవరో ఒకళ్ళు. ఆయన ఏం చెబుతాడు? తప్పకుండా చెబుతానే, నీకు చెప్పకపోతే ఇంకెవడికి చెబుతాను, మోక్షమే వేదాంతం కదా, మొదలెడదాం పట్టు అంటాడు. అని ఏ గ్రంథం చదువుకుందామండి అనగానే వేదాంతము అన్నది 3 హెడ్డింగులో చెప్పారండి. దీనిని ప్రస్థానత్రయం అన్నారు. ప్రస్థానత్రయం అంటే 3 స్టెప్స్. ఫస్ట్ ఉపనిషత్తులు, 2 బ్రహ్మసూత్రాలు, 3 భగవద్గీత. ఏమంటే అయితే మనకి ఈ రోజు కాలంలో పుస్తకాల షాప్కి వెళ్తే భగవద్గీత ఫర్ ఎగ్జిక్యూటివ్స్, భగవద్గీత ఫర్ కిడ్స్, భగవద్గీత ఇన్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి తప్ప అంటే ఇందాక చెప్పానే అవాంతర ఫలాలని, అది అవాంతర ఫలాలు. కానీ ఆత్యంతిక ఫలం భగవద్గీతకి ఏమిటంటే మోక్షము. లేకపోతే దాన్ని తీసుకెళ్ళి ప్రస్థాన త్రయంలో పెట్టకూడదుగా. కనుక సరే, అక్కడికి వెళ్దాం. భగవద్గీత దగ్గర కొన్ని నిమిషం తర్వాత వెళ్దాం. ఇప్పుడు ధర్మం దగ్గర ఉన్నాం. ధర్మం అంటే ఏం చేయటం అండి, ఏమిటండి అని అంటే విధి నిషేధాలని పాటించుట అన్నారు. పాటించుట అనగానే అక్కడికి వచ్చింది ఏమిటి? ఒక క్రియ. ఆ క్రియని చేయబడేది కర్మ, చేసేవాడు కర్త. కనుక కర్త, కర్మ, క్రియ 3 అంశాలు వచ్చేసాయి.
ఈ కర్మ అంటే ఏమిటి? ఏమో ఏం చేస్తున్నావు అని పిల్లాన్ని అడగండి. మీరు వెళ్ళి డైరెక్ట్ గా ఏ పిల్లని అంటే ఏం లేదు తాత అంటాడు వాడు. ఏమంటే వాడు ఏం చేయట్లేదా? కూర్చున్నాడుగా. కూర్చోవడం కూడా క్రియగా. ఏం చేయలేదు తాత అన్నాడు, అది కూడా క్రియగా. మాట్లాడాడు క్రియగా. కనుక క్రియ చేయనటువంటి సందర్భము బతికుండగా కుదరదు. ఏదో ఒకటి చేస్తుంటాం, కనీసం చూస్తూ ఉంటాం. అబ్బాయి నేను చూడదలుచుకొని కళ్ళు కళ్ళు మూసుకునే క్రియ చేసావు. ఇట్లా క్రియని తప్పించుకు మనం బతకలేం. కానీ క్రియ లేకపోతే నిష్క్రియా స్థితి వస్తే గానీ మోక్షం రాదు అంటాడు. ఇది ఎట్లా కుదురుతుంది? బతుకున్నంత కాలం క్రియలు చేస్తూ ఉంటావా? నిష్క్రియా స్థితి వస్తే గానీ మోక్షం రాదంటావా? మరి ఇది ఎట్లా కుదురుతుంది అంటే, ఈ క్రియ చేసిన దాన్ని ఏం చేస్తున్నామంటే ఒక కర్మ. ఈ కర్మని కర్మగా ఆచరించామనుకోండి మనం. నేను తింటాను, నేను సంపాదిస్తాను, నా పిల్లల్ని పోషిస్తాను, నాకు తెలిసిన విద్య నలుగురికి చెబుతాను, లేకపోతే నాకు బలం ఉంది, ఒక నలుగురు ముక్కు పగలు కొడతాను, మీ ఇష్టం ఏదైనా చేయండి. అది మంచా చెడా అన్నది నాకు అనవసరం. ఒక కర్మ చేయటం అనేది తప్పదు. ఇది ఎవడు చేశాడు అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఎవడంటే నేనే అంటాడు వాడు. అంటే కర్తృత్వాన్ని తన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఏమండి మీరు చాలా గొప్ప పని చేశారండి శ్రీరామ్ గారు, అసలు మీ అంత దేవుళ్ళు లాంటి వాళ్ళు లేడు మా గురుగారు మీరు అని అన్నారు అనుకోండి. దానికి వాళ్ళు వచ్చి మీకు పంచ పెడతారు రేపు. ఆ భోక్త మీరే. ఎవడు కర్త వాడు భోక్త కూడా అవుతున్నాడు. కనుక మనం ఏం ఆపాదించుకున్నాము? కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని ఆపాదించుకున్నాం. ఈ కర్తృత్వ భోక్తృత్వాల్ని ఆపాదించుకున్నది ఎవరు? నేను. ఈ నేను దగ్గరే మొత్తం గోలంతా ఉంది. అసలు ఈ నేనుతోటే ఉంది వ్యవహారం అంతా. అహంకారం యొక్క అసలు స్వరూపం తెలిస్తే అది అహంకారం కాదు. అహంకారం యొక్క స్వరూపం తెలియకపోతే అహంకారం చాలా భయంకరమైంది. సరే అటు వెళ్దాం, కాసేపు మళ్ళీ అటు కూడా వెళ్దాం. కనుక ఇప్పుడు నేను కర్మ. ఈ కర్మ అనేటప్పటికీ మళ్ళీ ఎలాంటి కర్మ చేసావయ్యా? కర్మబద్ధమైన కర్మ, ధర్మ నిషిద్ధమైన కర్మ, లేక అధర్మ కర్మ అందాం. కనుక ధర్మమును గాని అధర్మమును గాని కూడినటువంటి ఒక కర్మ చేస్తే ఒక పుణ్యము గాని ఒక పాపము గాని వస్తుంది. ఇది వెంటనే అనుభవంలోకి రావాలన్న నియమం లేదు. అనుభవంలోకి రావటానికి టైం పట్టచ్చు. ఏమంటే అదేంటంటే ఇవాళ చేస్తే ఇవాళ అన్నం తింటే నాకు ఇప్పుడు కడుపు నిండుతోంది, నేను ఇప్పుడు అన్నం తిను ఏడాది తర్వాత కడుపు నిండిందంటే ఎవడైనా నమ్ముతాడా? నమ్మడా? ఏంటి మీరు అనేది ధర్మకర్మలు అధర్మ కర్మలు అంటారు, దానికి ఏమన్నా పుణ్యం పాపం అంటారు, ఇప్పుడు అనుభవించనంటారు, ఎట కుదురుతుందండి? ఓ ప్రశ్న వేస్తాడు మహాను. వేసేవాడికి 100 ప్రశ్నలు ఉన్నాయి, చెప్పేవాడికి భయం వేయచ్చు. కానీ ఓ చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఇప్పుడు శ్రీరామ్ గారిని మేము పిలుస్తాం, హైదరాబాద్కి రండి బాబు, మా దగ్గర కొంతమంది ఉన్నారు, మీరు దర్శనం చేద్దాం అనుకుంటున్నారని పిలుస్తాం. ఆయన నాకు ఇప్పుడు కుదరదండి, నెక్స్ట్ మంత్ క్రిస్మస్ టైంలో సెలవులు ఇస్తారు, అప్పుడు వస్తాను, వచ్చేయండి బాబు అంటారు. ఆయన ఏం చేస్తాడు? అప్పుడు క్రిస్మస్ టైంలో చాలా హడాడుగా ఉంటుందని రైల్వే రిజర్వేషన్ చేస్తాడు. కంప్యూటర్ కదా ఆయన, కంప్యూటర్ ముందు కదా టడగా కొట్టేస్తాడు. ఏసీ సెకండ్ క్లాసు ఏసీ కోచ్లో A2 బర్త్ నెంబర్ ఆయనకి ఇచ్చేశారు. ఇవాళ పోయిన బర్త్లో గుర్తుంటే పడతారా పడరా? ఇప్పుడు ఆ A2 బర్త్ అయిందా కాదా చెప్పండి నాకు ఫస్ట్. శ్రీరామ్ గారిది A2 బర్తే. ఎందుకు? ఇప్పుడు డబ్బులు ఇచ్చి బుక్ చేశాడు కాబట్టి. కానీ అది ఎప్పుడు వస్తాడు? డిసెంబర్ 25 అప్పటి వరకు ఆయన సీట్ లేదు. ఆ సీట్లో 100 మంది కూర్చోవచ్చు గాక. నేను బుక్ చేశానంటే నేను రోజు ఆ సీట్లో నేను చూసుకొస్తానంటే అక్కర్లే, అలా ఉంటుంది ఆయన పేరు మీద. మన చేత కర్మ చేయుటకు దాన్ని అనుభవించటకు మధ్య గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ ని ఏమన్నారంటే అపూర్వం అన్నారు వైశేషికుడు, అదే మన మీమాంసకులు. ఈ అపూర్వం పుడుతుందయ్యా అన్నారు. సరే అది అలా పక్కకు పెడదాం కాసేపు. దాన్ని కూడా అన్ని డబ్బాల్లో దాచుకోవడం, మనం ఏం చేసినా డబ్బాల్లో దాచుకోవడం. కనుక కర్మలు అన్నాం. కానీ ఈ కర్మలు ఇది ఎప్పుడవుతున్నాయి? నేను చేశాను అనుకున్నప్పుడు అవుతున్నాయి. ఇదంతా పొడిగుడ్డలో ఉన్నట్టు మనం. ఈ పొడిగుడ్డ నుంచి తడిగుడ్డలోకి వద్దాం. ఇప్పుడు కర్మ చేశాము,
కానీ ఈ ఫలితం మాత్రం నాది కాదండి. నన్ను పాఠం చెప్పమన్నారు, చెప్పాను. అదంతా మా గురువులు దయ, నాకేం సంబంధం లేదు. గురువులు చెప్పింది వారికి చెప్పాను, నాకేం సంబంధం లేదని ఒక చక్కటి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు శ్రీరామ్ గారు. ఇప్పుడు ఈ ఫలితం శ్రీరామ్ గారికి అందినట్ట అందనట్ట? ఆయన ఫలితాన్ని త్యాగం చేశాడు కనుక కర్మని ఆచరించాడు, కర్మ ఫలాన్ని వదిలేశాడు. ఆశించలేదు, వదిలేశాడు కదా, ఆశించలేదు. ఇది తడుగుట రేపు. ఇది అంటే ఇప్పుడు ఏమైంది? ఎన్ని కర్మలు చేసినా కర్మ ఫలం అంటుకోవట్లేదు ఆయనకి. ఇప్పుడు చేసినట్ట చేయనట్ట? కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. ఎవడు కర్త? పరమాత్మ కర్త. ఎవడు భోక్త? పరమాత్మ భోక్త. నేను నిమిత్త మాత్రుడిని. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అన్నాడుగా. అదే మన స్టేటస్. కనుక ఇలాంటి స్థితిలో కర్మ ఫల త్యాగం దగ్గరకు వచ్చాం. ఇది కూడా వదిలేస్తే మోక్షం వైపుకి వెళ్తాడు. అంటే ఏంటన్నమాట? అల్టిమేట్ అయినటువంటి మోక్షం పొందాలంటే వేదాంత శాస్త్రాధ్యయనము తప్పదు. ఏమండి, మేమేదో వేదం చెప్పు బతుకుతున్నామండి, హాయిగా పిల్లలకు వేదం నేర్పిస్తున్నామండి, మీరేమో మోక్షం అంటారు, ఇవన్నీ వదిలేయమంటారు. అది కాదుగా మిమ్మల్ని పిలిచింది మాట్లాడమని అని శ్రీరామ్ గారు మీరేం అనుకోకండి. చెప్పుకుందాం. అసలు వేదాంతం చదవడానికి ఎవడికి అర్హత? ఫస్ట్ అక్కడికి వద్దాం. చెప్పుకున్నా కదా, శాస్త్రం చదువుకోవాలంటే అర్హత కావాలి. ఎవడు అర్హుడు అంటే ధర్మము మోక్షము చివరి హెడ్డింగ్ పట్టుకుంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ వేదాంతం నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి అంటే ఆ పరమాత్మ యొక్క అసలు తత్వాన్ని తెలుసుకోవటమే వేదాంతం. ఏమిటది? పరమాత్మకి రెండు రూపాలు చెబుతారు. ఒకటి స్వరూప లక్షణము, తటస్థ లక్షణము అని. స్వరూపం అంటే ఆయన ఆయన ఫార్మ్, తటస్థము అంటే ఆయన ఫంక్షన్. ఆ ఫంక్షనల్ యాక్టివిటీ ఏమిటంటే సృష్టి స్థితి లయలు చేయట. ఇప్పుడు ఆయన ముందు వేదవాక్యం చదువుతున్నప్పుడు వేదం చదువుతానని చెప్పి ఆయన ఏమన్నారు? ఆనంద ఏంటండి? ఆనంద చెప్తా ఒక్క నిమిషం. అది ఇంద మాత్రం అదే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాత్. ఆనంద చెప్పండి. చెప్పండి. ఆనంద కల్విమాని భూతాన్ని జాయంతే. ఆనందాదేవ కల్పిమాని భూతాని జాయంతే ఆనందేన ఆగండి జాతాని. ఆగండి ఆగండి ఆగండి. ఆనందాత్ ఖలు ఇమాని భూతాన్ని జాయంతే. పుట్టింది ఆయన దగ్గర నుంచి. ఏన జాతాన్ని జీవంతి అది క్వశ్చన్. దానికి ఆన్సర్ ఆనందాదేవ జీవంతి. తర్వాత అది ప్రవిశంతి. అంటే ఇవన్నీ పుట్టుట, గిట్టుట, ఉండుట ఇవన్నీ కూడాను ఆనంద స్వరూపమే అని ఆయన తెలుసుకున్నారు. ఏషా భార్గవి వారుని విద్య అని చెప్పేశారు ఆయన. అంటే అది తటస్థ లక్షణము అన్నారు. స్వరూప లక్షణం ఏమిటంటే సత్ చిత్ ఆనందము. ఇది ఆయన స్వరూపము. కాలాతీతమైనటువంటి సత్తు పదార్థం ఉండుట, అది ప్రకాశవంతం కావటము చిత్తు. అది కలిగించేది అది ఏమిటయ్యా అంటే ఆనందమే ఘనమైనటువంటిది. ఇదే పరమాత్మ, ఇదే బ్రహ్మస్వరూపము, ఇదే ఆత్మ అని చెబుతారు. ఇది అఖండము, అవాంగ్మానస గోచరము. ఇట్లా వీటి వ్యవహారం చెప్పారు బాగానే ఉందండి. మరి ఇది ఎలా తెలుస్తుంది నాకు అంటే ఏం లేదా, వేదాంత శాస్త్రం తెలుసుకుంటే తెలుస్తుంది అన్నారు. నేను రెడీ అండి వేదాంతానికే. నాలాంటి వాడు బండ శిష్యుడు తయారై వచ్చేస్తాడు మీ దగ్గరికి. వెంటనే నాయన దానికి అనుబంధ చతుష్టయం అని 4 ఉన్నాయ్యా. అంచేత అధికారి ఎవడో తెలియాలి. ఈ అధికారి తెలిసిన తర్వాత దానిలో ఉండేటటువంటి విషయం ఏమిటో తెలియాలి. విషయం తెలిసిన తర్వాత నువ్వు చదువుకునే శాస్త్రానికి దీనికి ఉన్న సంబంధం తెలియాలి. ఇవన్నీ ఎందుకండి అంటే ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అన్నారు కదా. ప్రయోజనం ఏమిటో కూడా చెప్పాలండి. ఈ 4 చెబితేనే విషయం.
కనుక అధికారి, విషయ, సంబంధ, ప్రయోజనం, ఈ 4 విషయాలు ముందు చెప్పుకోవాలి. ఇందులో మనం ఎవరి గురించి చెప్పుకోవాలంటే విషయము, సంబంధము, ప్రయోజనం, మోక్షానికి సంబంధించిన వేదాంత శాస్త్రానికి కానీ పక్కకు పెడితే, వేదాంత శాస్త్ర అధ్యయనానికి అర్హుడైన వాడెవడు అంటే ఆ అధికారి లక్షణాలు మనం చెప్పుకుందాం. చెప్పుకుందాం వద్దా? రైట్. ఈ అధికారి ఎవడు అని లెక్క వేసినట్లయితే ఈ అధికారి యొక్క అధికారి ఎవరు అని అంటే చాలా స్పష్టంగా చెప్పారండి. ఎందులో ఏ శాస్త్రంలో అయినా బ్రహ్మసూత్రాలకు కానివ్వండి, లేకపోతే ఇక ఇతర ఏ శాస్త్రం తీసుకున్నా సరే దానిలో ఈ అధికారి యొక్క లక్షణాన్ని చెప్పారు. ఏమని చెప్పారు అంటే అధికారితూ చాలా జాగ్రత్తగా ఈ భాగాన్ని వినండి. విధివత్, ఈ వేదాంత శాస్త్రము గాని ఏ శాస్త్రమైనా సరే చదువుకునేటప్పుడు అందులో ఏ ఒక్క అక్షరము కూడా అనవసరమైనది ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. అధికారితూ విధివత్ అధీన వేద వేదాంగత్వేన ఆపాతతః అధిగత అఖిల వేదార్థ అస్మిన్ జన్మని జన్మాంతరేవా కామ్య నిషిద్ధ వర్జన పురస్సరం నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త ఉపాసన అనుష్ఠానేన నిర్గత నిఖిల కల్పశాప్తయా నితాంత నిర్మల స్వ అంతః సాధన చతుష్టయ సంపన్న ప్రమాద అన్నాడు. ఇదండి డెఫినేషన్ దేనికి? అధికారికి. సో ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ అధికారి ఏమిటి అంటే, మొట్టమొదటి రిక్వైర్మెంట్ ఏంటండి? విధివత్, విధి ఏ విధముగా చెప్పినదో ఆ విధముగా అధీన అంటే స్వాధీనపరుచుకున్నాడు. ఏమిటి? వేదాంగత్వేన. కనుక ఉట్టి వేదం చదువుకుంటే సరిపోదు, వేదాంగాలు కూడా చదవాలి. వేదాంగాలు ఏమిటయ్యా? మళ్ళీ అదొకటి ఉంది గొడవ. వేదాంగాలంటే ఏమిటి? ఏమండి, వేదాంగాలు చదువుకోవాలి. వేదాంగాలు అంటే ఏమిటి? శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, కల్పము, ఇవన్నీ ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇవి చదువుకుని వీటితో సహా చదువుకోవాలి. ఎందుకు? శిక్ష ఉంది, ఏ శబ్దాన్ని ఎంత ఉచ్చరించాలి, ఎంత పొడుగు ఉచ్చరించాలి చెప్తాడుగా. మీరే చదువుకున్న దానిలో అదేమిటంటారు? సామ సంతాన వర్ణస్వర మాత్రాబలం సామసంతాన ఈ 6 కలిపితేనే శిక్ష. ఏది వర్ణం ఏమిటో తెలియాలి, వర్ణం యొక్క బలం ఏమిటో తెలియాలి. ఉదాత్తమా, అనుదాత్తమా, స్వరితమా, లేకపోతే అది దీర్ఘమా, హ్రస్వమా, ప్లుతమా, దాని మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, ఇవన్నీ తెలిస్తే కానీ ఉచ్చారణ ముందు రావాలి. ఇది వచ్చిన వాడికి తర్వాత ఇదే శిక్ష చెప్పాడు. అది సాధు శబ్దమా, అసాధు శబ్దమా? ఎందుకంటే కర్ణే విష్ణును యామదేవ అంటారు. మీరు ఏంటి శ్లోకం? ఏమంటామండి? ఇది కర్ణే విష్ణును యామదే మంత్రం ఉందిగా. భద్రంగన్నే విశృణుయామ దేవాః. ఆగండి. నాకు రామశబ్దం వచ్చు. నాకు రామశబ్దం వచ్చినప్పుడు రామ బహువచనం ఏమిటి? రామై. ఈయనేమిటి? కర్ణేభి అన్నాడు. కర్ణ శబ్దం అనేది పుల్లింగంలో ప్రధాన అకారాంత శబ్దం కదా. కర్ణై అనాలి కదా. కర్ణభి కర్ణేభి అని ఎందుకు అన్నాడు?
ఇక్కడ తప్పు చేశాడు వేదంలో అని వెంటనే పెన్సిల్తో కొట్టేయకూడదు. ఎందుకు? సాధువా అసాధువా నిర్ణయం చేసేది వైదిక వ్యాకరణమా లౌకిక వ్యాకరణమా ఆధారంగా చేసుకోవాలి. కనుక వ్యాకరణం సాధు అసాధు నిర్ణయిస్తుంది. ఇంతకీ అది ఏ శబ్దంలో వాడాడు? ఓ కో శబ్దం వాడతాడు, 21 అర్థాలు ఉన్నాయి అన్నారు. అది ఏ అర్థంలో చెప్పాడు? ఒకటి. రెండు, కొన్ని మంత్రాలు ద్వితీయ విభక్తిలో ఉంటాయి, చతుర్థంచం అర్థం చెప్పాలి. చతుర్థంచంలో ఉంటాయి, ద్వితీయ విభక్తి అర్థం చెప్పాలి. ఈ అర్థం దేనికి చెప్పాలో అంటే మళ్ళీ శాస్త్రం తెలియాలి, దానికి వ్యాకరణం తెలియాలి. ఏమండి? నిరుక్తం తెలియాలి, అర్థం తెలియటానికి. కఠినమైన పదాలకు అర్థం తెలియాలి, నిరుక్తం తెలియాలి. అది ఏ సందర్భంలో అధ్యయనం చేయాలి, ఎప్పుడు చేయకూడదు, సత్ఫలితం ఎప్పుడు వస్తుంది, జ్యోతిషం తెలియాలి, ప్రయోగ విధికి కల్పం తెలియాలి. కనుక వేదాంగాలు చదివితే గాని వేదం చదువుకుంటే పూర్తి కాదు. చదివేశాను నేను మొత్తం. నేను మొన్న గోపాల్ పబ్లికేషన్కి వెళ్ళి అన్ని పుస్తకాలు కొనుక్కో చదివేశాను ఈ మూల జాములకి. ఏంటి చదివేది? అది కాదు. గురుముఖత ఆ మాట ఎక్కడ చెప్పాడండి? విధివత్. కనుక ఈ విధివత్తులో మీ విషయాన్ని పెట్టాడు అక్కడ. ఈ విధివత్తు నేర్చుకున్నవాడు అప్పుడు ఏం చేస్తాడు ఆయన అంటే అధీన వేద వేదాంగత్వేన. దీనివల్ల ఏమైందిట? ఆపాతత అధిగత. తనకి బాగా అవగతం అవ్వాలి అక్కడ. చదివేసం అయిపోయిందండి, కానీ విషయం అక్కడ మా గురుగారు చెప్పమన్నారు చెప్పేశానండి, కానీ నాకేం అర్థం కాలేదండి పాపం, అంటే మళ్ళీ బాగుండదని చెప్పి నేను అర్థమైన తలుపుకి వచ్చేసానని అంటాడు. వీడు అక్కడే ఉంటాడు. కనుక అధిగత వేదార్థ ఎప్పుట అస్మిన్ జన్మని జన్మాంతరేవ. ఈ జన్మాంతరము అనేది గొప్ప పదం అండి. అంతరము అంటే కనుక వెంటనే. ఇప్పుడు పుట్టిన దానికి పూర్వం వెంటనేనా, పుట్టిన దానికి తర్వాత వెంటనేనా, తర్వాత మాట్లాడుకుందాం. కనుక జన్మాంతరే అంటే గత జన్మల్లో కానీ ఆగామి జన్మల్లో కానీ ఈ జన్మలో కానీ. కానీ ఇది తప్పించుకోలేడు. ఏం చెయ్యాలట? కామ్య నిషిద్ధ వర్జన పురస్సరం. ముందు చెయ్యొద్దన్నవని చేయటం మానేయరా నాయన. ఒకటి, కామ్యకర్మలు మానే. రెండు, కామ్యకర్మలు మానేసి నిషిద్ధ కర్మలు మానేసి ఏం చెయ్యాలి అంటే కామ్య నిషిద్ధ వర్జన పురస్సరం నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త. ఇవన్నీ మళ్ళీ కర్మలే. నిత్యకర్మం చేయాలి. సంధ్యావందనం చెయ్యి. నిత్యకర్మ అంటే లాభం ఏంటయ్యా? రూపాయి లాభం లేదండి నిత్యకర్మలు చేస్తే. కానీ ఎగ్గొడితే ప్రత్యవాయం ఉంది. ఏది చేస్తే ఫలితం లేదు, చెయ్యకపోతే దుష్ఫలితం ఉంది, అది నిత్యకర్మ. తర్వాత ఈ నిత్య నైమిత్తిక కర్మలు, కాలాంతరం. ఏదో కొడుకు పుట్టాడు, ఏదో బారసాలు చేయాలి, నువ్వు ఏవో చెబుతారుగా నైమిత్తిక కర్మలు. నిత్య నైమిత్తిక ఉపాసన ప్రాయశ్చిత్త కర్మలు. నేను ఆ రోజు వాళ్ళ ఇంట్లో వెళ్ళి పొరపాటు భోజనం చేశానండి, అది ఎవరన్నా నాకు తెలియదండి, ఏదో పని కుదరలేదండి, ఏవో చెబుతావు, దానికి ప్రాయశ్చిత్తం. కనుక ప్రాయశ్చిత్త కర్మలు దేనికి చేస్తున్నావు? చేసిన తప్పులు దోషాలు తీసుకోవడానికి. ఇది చేసిన తర్వాత ఇక్కడ దాకా కర్మలు. జాగ్రత్తగా ఈ మాటను పట్టుకోండి. ఏమిటది? పరికరములతో చేస్తున్న కర్మలు ఇవి. సంధ్యావందనం చేయాలి, ఓ ఉద్ధరణ కావాలి, ఓ పంచపాత్ర కావాలి, ఓ హరివేణం కావాలి, ఓ తావళియో లేకపోతే తడిగుడ్డో మడిగుడ్డో ఉండాలి, ఓ సీట్ ఉండాలి, ఇవన్నీ కావాలిగా. ఇవి ఏమీ లేకపోతే ఏరా అట్లా శూన్యపాలనతో మళ్ళీ గురుగారు తిట్టకుండా విభూతి కావాలి. ఇన్ని ఉంటే సపరికరములైనవి ఇవన్నీ కర్మలు. ఉపాసనకు వచ్చేటప్పటికి ఆ పరికర కర్మది. కనుక ఉపాసన అనేది కూడా కర్మే. ఉపాసన కూడా కర్మే, కానీ అపరికరం. అయితే సపరికర్మ పూజలో విష్ణుమూర్తికి నేను వాళ్ళు అర్చన చేద్దాం అనుకుంటున్నానండి, కానీ చామంతి పూలు 350 రూపాయలు చెబుతున్నాడు కిలో, అందుకని 100 గ్రాములు తెచ్చానండి అంటాం. అదే కళ్ళు మూసుకుని విష్ణుమూర్తికి ఆరాధన చేయాలనుకోండి, కిలోలు పోస్తాం రూపాయితో లెక్క లేకుండా. గంధం ఓ గిన్నెడు తీసి పూస్తాం ఆయనకి. అంటే ఉపాసనలో బలం ఎక్కువ వచ్చింది. ఆ పరికరము ఇక్కడ వచ్చింది ఏమిటి? ఇక్కడ ఏమన్నా ఈ కర్మలు చేయటం ద్వారా ఫలితం వచ్చింది, ఉపాసనలో ఏకాగ్రత వచ్చింది. విష్ణుమూర్తి పారిపోకూడదు, అక్కడే ఉన్నారు మనకి మనసులో. తిరుపతి వెంకటబాబు నా ఇంట్లో కూర్చోబెట్టి నేను అర్చన చేస్తా, నన్ను రానిపోతే రానిపోయారు కాక లోపలికి, నాయన వెంకటబాబు ఇక్కడ తెచ్చి పెట్టుకుంటా, కళ్ళు మూసుకుంటా. కానీ ఏకాగ్రత అయితే ఉంటాడు అక్కడ విష్ణు వెంకటబాబు? ఉండడు.
కనుక ఏకాగ్రత అనేది ఉపాసనలో వస్తుంది. ఈ సాధనతోటే అది వస్తుంది. ఇది ఎందుకు వచ్చింది అంటే వేదార్థం చేసేవాడు. కనుక వేదము యొక్క ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అయితే చాలా మంది చెప్పే విషయం ఏంటంటే ఈ కర్మలండి ఇవన్నీ వేస్ట్ అండి మనకి, వీటి వల్ల మనం డైరెక్ట్ వేదాంతమే. నమస్కారం పెట్టి పక్కకి వెళ్ళండి, వాడితో డిస్కషన్ పెట్టుకోకండి. వేదము లేక వేదాంతము లేదు. ఎందుకు? అధికారికి మొట్టమొదటి లక్షణం అదే చెప్తున్నాడు, అధీత వేదము. సరే, అయిపోయింది. ఇంతకీ ఈ నిత్య నైవర్తిక ప్రాయశ్చిత ఉపాసన కర్మలు చేస్తే, అనుష్ఠానం చేస్తే ఏమిటి వస్తుందండి? నేను ఈ ఫలానా చేస్తే నాకు ఇంకో ఫలానా కిలో పుణ్యం వచ్చింది, మొన్న అది చేస్తే 100 గ్రాముల పుణ్యమే వచ్చింది, ఇవి కాదు లెక్క. ఈ కర్మకాండ వల్ల జరిగేటటువంటిది ఏమిటి అంటే, అవాస్తవ ఫలితాలు పక్కకు పెట్టండి. ఏదో స్వర్గ కామో జ్యోతిష్యం చేస్తారో చెబుతారు మీరు. అదేదో చేస్తే వాడికి స్వర్గం వస్తుంది, మళ్ళీ బ్యాక్ రిటర్న్ టికెట్ ఆల్రెడీ బుక్కుడు. ఎంతకాలం అండి? పుణ్యం క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి, మళ్ళీ వెనకొచ్చి కూర్చోవాలి ఇక్కడ. సో ఇవన్నీ టెంపరీ విజిట్స్. మళ్ళీ స్టార్ట్ ఏబిసిడి నుంచి మళ్ళీ మొదలెట్టాలి అక్షరాభ్యాసం. అయితే ఇవన్నీ అవాంతర ఫలం వచ్చి తీరుతాయి. కానీ అసలు ఫలితం ఏమిటి అంటే ఇక్కడ చెబుతున్నాడు వినండి. నిర్గత అంటే పోయినటువంటి ఏమిటి? నిఖిల కల్ప కల్మషతయ, మనకున్న సమస్తమైన కల్మషముల నుండి దూరమయ్యి నితాంత నిర్మల స్వాంత, మనసు ప్రశాంతమై నిర్మలత్వాన్ని పొందినటువంటి నితాంతము, ఎటువంటి బెసుగు లేకుండా నైర్మల్యాన్ని పొందుతుంది. ఇలా పొందటానికి కారణం ఏమిటి? హేతువు కర్మలు చేయటం. ఏ కర్మలు ఎక్కడ చెప్పబడ్డాయా? వేదంలో చెప్పబడ్డాయి. కనుక వేదం చదువుకోవాలా వద్దా? వేదం చెప్పుకోవాలా వద్దా? తెలుసుకోవాలా వద్దా అంటే తెలుసుకోవాలి. ఇప్పుడు వేదం తప్పు, ముందు భాగం తప్పు, తర్వాత ఒకటే పట్టుకుంటే అడుగుతుంది. అంచేత ఇది అయిన తర్వాత ఏం చెయ్యాలట? వేదాంతానికి అర్హత కలగాలంటే సాధన చతుష్టయ సంపత్తి అన్నాడు. అంత సాధన చతుష్టయ సంపన్న, ఇది చేస్తూ సాధన చతుష్టయాన్ని సంపాదించాలి. సాధన చతుష్టయం అంటే ఏంటండి? అంటే ఈ నిర్మల అంతఃకరణం ఎందుకు వచ్చింది అంటే, విధిపూర్వకముగా వేదాంతము నేర్చుకొనడం ద్వారా, అంటే వేదమును శిక్ష వ్యాకరణము ఇత్యాదివన్నీ నేర్చుకోవడం ద్వారా, కామ్య నిషిద్ధ కర్మల్ని వదిలేయడం ద్వారా, వేదోక్తమైన కర్మలను సాధించడం ద్వారా, తద్వారా నిత్య నైమిత్తిక ఉపాసన ప్రాయశ్చిత ఉపాసనలు చేయటం ద్వారా, తద్వారా వచ్చిన మనస్సు అంతఃకరణ శుద్ధి వల్ల సాధన చతుష్టయ సంపత్తి సాధిస్తే ఏం సాధించామయ్యా? దీనికి 4 చెప్పారండి, కానీ ఆర్డర్ మార్చకూడదు. ఎందుకు ఆర్డర్ మార్చకూడదు? మొట్టమొదటిది నిత్యానిత్య వస్తు వివేక. ఏది నిత్యము ఏది అనిత్యము అంటే, నిత్యము బ్రహ్మ పదార్థం ఒక్కటే, దీని మీద మిగతావన్నీ ఆరోపణ చేసి పెట్టాము. దీన్నే అధ్యారోపము అంటారు. రజ్జు సర్ప భ్రాంతి. ఈ రజ్జు సర్ప భ్రాంతి అంటే ఏమిటి అంటే, రజ్జువు మీద పాము ఉన్నట్లుగా భావన చేయటం. బాగుందండి, ఎప్పుడు చేస్తావయ్యా ఇది, ఇంతకీ చెప్పు ఒకసారి అని ఎవడైనా అడిగాడు అనుకోండి, బాగా వెళ్తురుంది, ఎవడైనా బుద్ధున్నవాడు తాడు చూసి పాము అనుకుంటాడండి? బాగా వెళ్తురుంటే బుద్ధున్నవాడు ఎవడు కూడా అనుకోడు అట్లా. సరే, చిమ్మ చీకటిగా ఉంది, అసలు వాడికి పాము తెలియదు, తాడు తెలియదు. మరి ఎప్పుడొచ్చింది ఇది? మసక చీకట్లోనే గోలంతా. కనుక సంపూర్ణ జ్ఞానవంతుడు ప్రకాశవంతుడికి గోల లేదు, బ్రహ్మం ఏమిటో తెలుసు, నిత్యం తెలుసు, అనిత్యం తెలుసు. పరిపూర్ణమైనటువంటి తామస ప్రవృత్తిలో కొట్టుకునేవాడికి వీటితో అవసరం లేదు. కనుక ఈ మధ్యలో ఊగిసలాడేవాడికే ఇదా అదా అన్న శంక. ఈ శంక ఎప్పుడు పోతుంది? వెలుతురు వచ్చి దాని మీద ఏ టార్చ్ లైట్ పడితే పోతుంది. అదే గురువు యొక్క ఉపదేశం. ఆ ప్రకాశము పడితేనే
రజ్జు సర్ప భ్రాంతి పోయి రజ్జు తెలుస్తుంది, భ్రాంతి వల్ల సర్పం పోయింది. ఇప్పుడు సర్పం ఎక్కడికి పోయింది అనేది ప్రశ్న. ఫస్ట్ ఎక్కడికి అసలు ఉండేదే కదండి సర్పం పోవటానికి. కనుక సర్పము అసత్ లేదుగా, అనాలే వద్దా మనం? అనాలి. అదేంటండి, అది పాము అని నువ్వు అనుకున్నంతసేపు నీకు వణుకొచ్చింది, చెమటలు పట్టాయి, భయం వచ్చింది, ఇవన్నీ వచ్చాయి లేదా నీకు అనుభవంలోకి? కంపం వచ్చింది, స్వేదం వచ్చింది, భయం వచ్చింది, ఇవన్నీ ఆ పాము చూసి వచ్చాయి. ఇప్పుడు ఆ పాము ఉన్నట్ట లేనట్ట? ఇన్ని అనుభవాలు కలిగాడు, పాము ఉందని చెప్పాలా, సత్తని చెప్పాలా? కనుక అది సత్తు కాదు, అసత్తు కాదు. మరి అదేమిటి? అనిర్వచనీయం. చెప్పలేకపోతే ఇట్ కెనాట్ బి డిఫైన్డ్. సో ఇఫ్ యూ కెన్ డిఫైన్, డూ ఇట్. ఇఫ్ యూ కాంట్ డిఫైన్, సే దట్ కెనాట్ బి డిఫైన్డ్. అనిర్వచనీయం. కానీ అనుభవంలోకి వస్తుంది, కానీ అది లేదు ప్రపంచము లాగా అన్నాడు మళ్ళీ. కనుక ఇది అంటే వస్తువు ఏమిటి? వస్తువు ఒకటే, పరబ్రహ్మ చైతన్యము. అనిత్యమైంది ఏమిటి అంటే మిగతా అంతా, దృశ్యమాన జగత్ అంతా అనిత్యము. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 6 పాయింట్లు పట్టుకున్న దానిలో జగత్తుని డిసైడ్ చేస్తున్నాం ఇక్కడ. ఇక జీవుడు మిగిలాడు, ఈశ్వరుడు మిగిలాడు, వీళ్ళిద్దరికి కలిపేస్తే వేదాంతం అయిపోయింది. సరే, నిత్య అనిత్య వస్తువు ఏమొచ్చింది. ఇప్పుడు మీకు ఏం తెలిసిందండి అంటే, దీపావళి వచ్చిందండి, నేను మా అమ్మాయిని తీసుకుని కొనటానికి వెళ్ళాను, మా అమ్మాయి ఏమన్నా చిలకలు కావాలంటుంది, మా ఆవిడ ఏమన్నా ఏనుగు బొమ్మలు చాలా బాగా ఉన్నాయండి, ముక్కు కొన్ని తొండమంది బాగా కనపడుతుంది, ఏనుగు బొమ్మలు కొనండి అంటుంది. మా అమ్మాయి ఏమన్నా, లేదు నాన్న చిలకలు బాగున్నాయండి, చిలకలు కన్ను లేదు ముక్కు లేదు సరిగ్గా లేవు, ఇది వద్దమ్మా అది తీసుకుందంటే ఇది ఏడుస్తుంది. వీళ్ళకి ఏమన్నా చిలకలు ఏనుగులు కనపడుతున్నాయి. షాప్ వాడికి మాత్రం ఎన్ని కిలోలు కావాలి అంటాడు, వాడికి పంచదారే కనపడుతుంది. నువ్వు చిలక తీసుకో, ఏనుగు తీసుకో, కుక్క తీసుకో, పంది తీసుకో, వాడికి కిలో పంచదార ఎంత? కనుక వాడి దృష్టి ఏమిటి, మీ దృష్టి ఏమిటి? ఏమనే పెళ్ళి వస్తోంది, అన్ని నగలన్నీ మార్చాలి, పాతవన్నీ వంకీలు పోయినాయి, అవన్నీ తీసుకు వాడికి ఇద్దామంటే, ఇగో ఈ 2 గాజులు, ఒక వంకి, ఒక చట్టి, ఒక ఈ గొలుసు, ఇవన్నీ కలిపండి ఎన్ని గ్రాముల బంగారం అమ్మా అంటాడు కౌసాలాడు. వాడికి ఉన్న జ్ఞానం మనకి రావట్లే. ఇది నిత్యము కాదురా నాయన, బ్రహ్మము నిత్యము, ఇదంతా మిథ్య అని చెబుతుంటే, కంసాల వాడికి కొట్లో పాల్చార్ చిలకలమ్మే వాడికి ఉన్న జ్ఞానం మనకి రావట్లే. ఇంకా మన దృష్టిలో ఇవి వేరుగానే కనపడుతున్నాయి. కనుక ఈ నిత్యానిత్య వస్తు వివేకం వచ్చిన తర్వాత, పంచదార చిలక అయితే ఏమిటి, ఏనుగు చిలక అయితే ఏమిటి, మీకు ఏమైనా తేడా ఉందా? లేదు. ఇది కొంటే వచ్చే ఫలితము, అది వెళ్తే వచ్చే ఫలితం అని ఏమైనా ఆశలు ఉన్నాయా? లేవు. అంటే ఏమిటి? ఇహ ఇక్కడ జరిగేటటువంటి ఫలితములు అముత్ర అంటే దర్శించలేనటువంటి లోకాల్లో, ఊర్ధ్వలోకాల్లో ఉండేటటువంటి ఫలితము, స్వర్గాది లోకాల్లో ఉండే ఫలితములు ఫలభోగ త్యాగ. ఇవన్నీ భ్రమలరా నాయన, ఇవి ఎక్కువ కాలం ఉండేవి కావు, కనుక వీటిని వదిలేద్దాము అని ఒక వైరాగ్యం అనేది వస్తుంది. ఇహాముత్ర ఫలభోగ త్యాగ. ఇది ఎప్పుడు వస్తాయంటే నిత్యానిత్య వస్తు వివేకం వస్తేనే వస్తుంది. ఇవి రెండు ఎట్లు వస్తాయి అని నెక్స్ట్ ప్రశ్న వేస్తే, శమాది షట్క సంపత్తి అన్నాడు. దీన్ని కూడా గమనించండి. శమము అంటే మనసుని అదిమి పెట్టి ఉంచుట, దమము అంటే గనక ఇంద్రియములను అదుపులో ఉంచుట, ఉపరతి అంటే వాటిని పట్టించుకోకపోవుట, వాటి ప్రకోపాలని పట్టించుకోకపోవుట, తితిక్ష అంటే ఏది జరిగినా సుఖము గాని దుఃఖము గాని సమానముగా అనుభవించుట. ఏడుస్తూ కాదు, నా కర్మకి ఇలా కాలిపోయింది కాబట్టి వాళ్ళ భోజనం పుట్టలేదు, వాడు పెట్టుంటే తినుంటే బాగుండేది, నువ్వే వద్దన్నావు, ఇవే ఉండవు అక్కడ. భోజనం దొరకలేదా, సంతోషం, దొరికిందా, సంతోషం. ఎలా సుఖ దుఃఖములను సమానముగా స్వీకరించుట తితిక్ష. సమాధి. తర్వాత ఏంటి? శ్రద్ధ. గురువాక్యం మీద, వేదవాక్యం మీద శ్రద్ధ. ఇవి ఉంటేనే వాడికి ముముక్షత్వానికి అర్హత. ఏమంటే వైరాగ్యం వచ్చేస్తే ముముక్షు అయిపోయాడు కదండి, మళ్ళీ ముముక్షు ఎందుకు చెబుతున్నాడండి ఇక్కడ అంటే, ఈ ముముక్షత్వం మళ్ళీ గ్రేడ్స్. మామూలు ముముక్షత్వం, తీవ్ర ముముక్షత్వం, తీవ్రతర ముముక్షత్వం, తీవ్రతమ ముముక్షత్వం. అది వస్తే గానీ ఈ స్టేజ్లో ఎక్కడ దాటమా, ఎక్కడైనా జారిపోకూడదు. ఈ 4 ఇవంటే సాధన చతుష్టయ సంపత్తి అన్నాడు. కనుక
ఇవి తెలియాలి అంటే ఇది అర్హతగా చెప్పాడు వేదాంతానికి. కనుక ఈ వేదాంతం మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే వేదాధ్యయనం చెయ్యాలి, గురుముఖత చెయ్యాలి, విధివత్ మొదటి కూడా అదే. కనుక అలాంటిది ఇగో మీ సంస్థ చేస్తోంది, మీ సమితి చేస్తోంది. అందుకని మీరు అందరినీ మోక్షగాముల్ని చేసే మార్గాన్ని సుగమం చేస్తున్నారు అని చెప్పుకోవాలి. ఇది అయిన తర్వాత సరే, ఇది వేదాంతం చేసిన బానే. కనుక మోక్షం అంటే ఏమిటి అంటే వేదాంతం తెలుసుకోవటం. ఏమండి ఈ ప్రస్థానత్రయం మళ్ళీ మూడు ఎందుకండి మనకి, నాకు అర్థం కాదు. అంటే ఉపనిషత్తులన్నీ కూడా ఇప్పుడు వేదాన్ని తీసుకుందాం. వేద రాశిని తీసుకున్నట్లయితే సంహిత భాగం, మా బ్రాహ్మణ భాగం, ఆరణ్యక భాగం, ఉపనిషత్తు భాగం. కనుక సంహితా భాగంలో ప్రయోగార్హమైన మంత్రములన్నీ ఉన్నాయి. ఈ మంత్రాలన్నీ కూడా పోగున్నాయి. ఇది ఎలా ప్రయోగించాలి బ్రాహ్మణ భాగంలో చెప్పారు. కొన్ని వేదములలో బ్రాహ్మణ ఆరణ్య సంహిత బ్రాహ్మణాలు కలిసి ఉంటాయి, కొన్ని ఓవర్లాప్ అయి ఉంటాయి. వాటి జోలి మన టెక్నికాలిటీస్ లో మనం పోవద్దు. సంహితలోనే బ్రాహ్మణ భాగం ఉందా, బ్రాహ్మణ భాగంలో సంహిత భాగం ఉందా, ఈ కొట్లాట్లు మనకొద్దు. ఆ మంత్రము సంహితలోకి వస్తుందా, బ్రాహ్మణంలోకి వస్తుందా? బ్రాహ్మణము వినియోగం చెబుతుంది, సంహిత మంత్రాన్ని చెబుతుంది. కనుక మంత్రము ప్రయోగము చెప్పాడు. మంత్ర బ్రాహ్మణయో అది విషయం. కనుక ఇది అయిన తర్వాత ఏమైంది? మూడోది ఇక్కడ దాకా మీరు చేసేది కర్మ, సపరికర కర్మ. ఇక్కడ పరికరాలు ఉన్నాయి. ఓ యజ్ఞం చేయాలి, దానికి ఏమేం కావాలి? ఏమండి మినిమం 16 మంది కావాలండి మాకు. 18 మంది కావాలండి. 18 మంది ఎందుకండి? ఏమండి 4 వేదాలు, నలుగురికి 4 మెయిన్ పురుషులు కావాలి. వాడికి అసిస్టెంట్ ఒక్కొక్కడికి 3 కావాలి. 4 అంటే 2+1 4, 4 వేదాలకి 16. యజమాని పత్ని 2, 18 మంది ఉంటే గానీ యజ్ఞం మొదలెట్టలేము. అయిపోయింది. దానికి మళ్ళీ ఫలానా ఇది కావాలి, స్థలం కావాలి. ఏమండి అగ్ని మధించాలండి అంటే సరే నా హారతకర్పూరం బట్ర పక్క కిరాణా షాప్లో ఉంటే కుదరదుగా. మందనం చేయడానికి అరణి కావాలి, మళ్ళీ దానికి ఉత్తరారణి కావాలి. ఇన్ని పరికరాలు ఉండాలి. ఇవి చెబుతూనే మళ్ళీ ఏం చెబుతాడు? స్వదేహ మరణిం కృత్వా ప్రణవంచోత్తరారణిం జ్ఞాన నిర్మదనాభ్యాస దైవం పశ్చే నిగూఢవత్ అంటుంది శాస్త్రం, ఉపనిషత్తు. అంటే మళ్ళీ ఆ పరికరాలే తీసుకుని సాధనకి ఎట్లా వాడాలో చెబుతున్నాడు. అయితే ఇది ఇట్లా పెడదాం. ఇవి చేస్తే ఏమైంది? సపరికర కర్మ దగ్గరకు వచ్చాం. ఇది అయిన తర్వాత ఆరణ్యక భాగంలో ఏముంది? ఈ మంత్రాలు ప్రయోగాలు యజ్ఞగుండాలు ఏమి ఉండవు. సాధనా విశేషాలు చెప్పాడు, ఉపాసనా మార్గాలు చెప్తాడు. ఈ ఉపాసనా మార్గాలు ఎక్కడ చెప్పాడు అంటే ఆరణ్యక భాగంలో చెప్పాడు. నీకు వేదాంతానికి అర్హత కావాలంటే విధివత్ వేదం అధీతే అన్నాడుగా. అంటే ఇప్పుడు ఈ 3 భాగాలు వేస్టా? ఇవి తప్పని ఎవడనంటే వాడిని కొట్టాలా వద్దా? తప్పు. ఆ మాట అనకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనకూడదు. ఏ భాగము వేదములో వృధా లేదు. అది అయితే విధి, మంత్ర, నామధేయ, నిషేధ, అర్థవాదములు అని 5 రకాలుగా కనబడుతుంది మీకు వేదంలో. చెబితే విధిని చెబుతుంది, లేకపోతే దాని పేరు చెబుతుంది. ఇగో వాయుర్వేక్షేపిష్ట దేవత అన్నాడు, వాయువు ఏదో చెప్పాడు అక్కడ. ఇది ఏమిటిది అంటే అర్థవాద వాక్యము అన్నాడు. అర్థవాద వాక్యం అంటే ఏమిటి? ఒక పని వైపుకి నిన్ను ప్రేరేపించటానికి ఉత్సాహపరిచేటటువంటి ఆ క్రియ యొక్క కర్మ ఫలితము యొక్క ఉత్కృష్టతని నీకు తెలియజేసే వాక్యం. కనుక దీన్ని ఎక్కడ మంత్రంలో వినియోగించట్లేదంటే అది తెలుసుకునే కాబట్టి కదా నువ్వు వాయు సంబంధమైన యాగం చేస్తున్నావు. కనుక అర్థవాద వాక్యాలు వృధా కాదు. నామం తెలుసుకోకపోతే క్రియ ఎక్కడ చేస్తావు? మంత్రం తెలియకపోతే ప్రయోగం ఎక్కడ చేస్తావు? అది విధా నిషేధమా తెలియాలిగా. కనుక ఈ 5 అంశాలతో ఉన్న వేదాన్ని ఈ ఆరణ్యక భాగం వరకు మనం చదువుకున్న వాడికి మాత్రమే వేదాంతం చదివే అర్హత వస్తుంది. కాకపోతే అవి ఇచ్చే అవాంతర ఫలితాలనే ఆత్యంతిక ఫలితాలుగా చేస్తే తప్పు.
అంతఃకరణ శుద్ధి కోసం కనుక వీటిని ప్రయోగంలో తీసుకుంటే అది తప్పు కాదు. నేను ఎవరినైనా ఉరేస్తే తప్పు గాని జడ్జి గారు ఉరేస్తే తప్పు ఎందుకండి? కనుక కనుక మనం ఏ సంకల్పంతో చేస్తున్నాము? ఈ సంకల్ప శుద్ధి ప్రధానం ఇక్కడ. ఇది అయిపోయింది. ఇక్కడి నుంచి ఉపనిషత్తుల్లోకి వద్దాం. వేదములోని ఉపనిషత్తులు గురు శిష్య సంవాదముగా గాని, మాతా పితృడు తండ్రి కొడుకుల సంవాదంగా గాని ఇలా బోధగానే ఉంటుంది. కనుక అక్కడ ప్రధానమైనది ఏమిటంటే ఆ గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి స్థాయి భేదాలు, ఇతరత్ర అనేక కారణాలుగా కొన్ని విషయాలు కొన్ని చోట ప్రస్తావించబడతాయి, కొన్ని విషయాలు మరికొన్ని చోట్ల ప్రస్తావించబడతాయి. కనుక ఉన్న ఉపనిషత్తులు అన్నింటిలో ప్రధానంగా ఒక దశోపనిషత్తులను అనుకున్నట్లయితే పెద్దలు చెప్పినట్లు ఈ 10 ఉపనిషత్తుల అధ్యయనం చేస్తే చాలు, ఇంకేం అక్కర్లే, వేదాంతం వచ్చినట్టే. అంత కష్టం అండి బాస్, ముందు అంత కాదు అని ఎవడ నాలాంటి వాడు బుర్రగొక్కుడు అనుకోండి, అయితే నాయన నువ్వు బ్రహ్మసూత్రాలు చదువుకోవచ్చు. ఎందుకు? ఈ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ప్రధానమైనటువంటి మూలకందమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని తెలియజేసేటటువంటి సమస్తము ఎత్తి కృచ్చి గ్రంథనం చేయబడింది బ్రహ్మసూత్ర. కనుక బ్రహ్మసూత్రాలు ఒక్కటి చదువుకో చాలు. చదువుకుంటే పుస్తకం తీసి వావిడి వారి ప్రశ్నలో కొన్నానండి ఇప్పుడు అది కాదండి గురుముఖత. ఎక్కడ పోయినా గురువును వదిలిపెట్టకూడదు మనం. న గురోరధికం న గురోరధికం న గురోరధికం న గురోరధికం శివశాసనత 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 శివశాసనత. కనుక గురువే దైవం. అది పక్క పెడతారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఏమొచ్చాడు? ఈ ఉపనిషత్తులు అనేది బ్రహ్మసూత్రం. ఇది కూడా కొంచెం నాకు టైట్ గానే ఉందండి. సరేనయ్యా, అయితే భగవద్గీత చదువు. కనుక ఏ విధముగా అయితే వేదములో చెప్పిన ఈ భాగం నుంచి ఈ భాగం వరకు చెప్పినటువంటివి కర్మన్నామో, ఈ భాగం నుంచి ఈ భాగం అంతా కూడాను జ్ఞానమన్నామో, వీటి మధ్యలో ఉండే దాని మీద శ్రద్ధ ఏదైతే ఉండాలో ఇలా 3 భాగాలు చేసి భగవద్గీతని కర్మ షట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కము అని 3 భాగాలుగా చెప్పారు. కనుక భగవద్గీతలో ఏం చెప్పాడయ్యా? ఉపనిషత్తుల్లో చెప్పిందే చెప్పాడు. ఆ మాట ఎక్కడుందండి? సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందన. బాగుందండి. పార్థో వత్సః. ఇక్కడ వరకు మన గొడవలు, అసలు గొడవ ఇక్కడ వస్తుంది చూడండి. సుఖీ భోక్త. ఈ ఒక్క వాక్యాన్ని పట్టుకోండి. సుఖీ భోక్త ఏమిటొస్తుంది? దుఃఖం గీతామృతం మహత్. మహత్తరమైన గీతామృతమే నీకు ప్రయోజనము. అర్హత ఎవడు? సుధీ భోక్త. ఇది అధికారి. ప్రయోజనం దుగ్ధం గీతామృతం మహత్. అధికారి చెప్పాడు. సమన్వయం ఏమిటి? అదేంటి విషయం ఏమిటి? సర్వోపనిషదో గావః. ఉపనిషత్ గావుల నుంచి తీసిన పాలు అంటే ఉపనిషత్ సారము. సంబంధం ఏమిటి? మోక్షగామి. కనుక ఈ ఒక్క శ్లోకంలో అనుబంధ చతుష్టయం వచ్చినట్ట రానట్ట? సరే, ఇప్పుడు సుధీ భోక్త దగ్గరకు వద్దాం. ఈ సుధీ భోక్త ఎవడికి భగవద్గీత చెప్పాలి అంటే, భోక్త అంటే తినేవాడిని కాదండి, అనుభవించేవాడు. ఎవరు దీన్ని ఆచరించాలి, ఎవరు తెలుసుకోవాలంటే సుధీ, మంచి బుద్ధి గలవాడు. అంచేత కృష్ణుడు ఇట్ట కూడా చెప్పాడా అని చెప్పి వేటకారం చేసే వాళ్ళకి భగవద్గీత అక్కర్లేదు. నువ్వు అక్కర్లే, వదిలేసేయి. నీకు నచ్చలే కదా, పుస్తకం పక్కన పెట్టి వెళ్ళిపో. కనీసం పాపం చుట్టుకోదు నీకు, పుణ్యం రాకపోతే మానే. కనుక సుధీ, ముందు ధీ సరిగ్గా ఉండాలి. ధీ ఎక్కడి నుంచి సు అవుతుంది అంటే మళ్ళీ వేదం చదివి, వేదార్థం చదివి, అన్ని చదువుకుని సుబంధ దాని పేరు ఏమంటారు, సాధన చతుష్టయం సంపాదించిన వాడు, అంతఃకరణ శుద్ధి కలిగిన వాడికి మాత్రమే అర్హత అని చెప్పి కృష్ణుడు ఏం చెబుతాడు? సాంఖ్యంలో చెబుతాడు ఈ విషయం. నా అవి 2 మార్గాలు రా అబ్బాయి అంటాడు. ఏమిటి? నీకు జ్ఞానానికి నీకు అర్హత లేదు పో అన్నాడు అర్జునుడిని పట్టుకుని.
అదేంటన్నా అట్లా అన్నాం. ఇక్కడ కృష్ణుడిని ఒకటి పట్టుకోవాలి జాగ్రత్త. ఏమంటే అందరూ గమనించాల్సింది కృష్ణుడి క్యారెక్టర్. కృష్ణుడు ఎవడు? బావ. అక్కడిక్కడ తిరిగారు. ఆ తర్వాత దాన్ని ఏమంటారు, ఖాండవరదానానికి వెళ్ళారు, ఆయుధాలు ఇప్పించాడు, వ్యవహారాలన్నీ చేశారు. అంతదాకా ఎందుకు? భగవద్గీత ప్రారంభంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే నుంచి ఏమి మాట్లాడలే. 2వ అధ్యాయం ప్రారంభం ఏమీ మాట్లాడలే. 10వ శ్లోకంలో ఆ, షాధిమాం ప్రపన్నోహం, నన్ను శాసించు, నిన్ను శరణులు వచ్చాను అన్నాక గురుత్వం వహించాడు కృష్ణుడు. అప్పటి వరకు కృష్ణుడు బావ, అక్కడి నుంచి జగద్గురువు. అక్కడి నుంచే బోధ ప్రారంభమైంది. అశోచ్యారణ శోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషతే కథాసు నకథాసు శోచంతే పండిత. అక్కడి నుంచి ప్రారంభం చేశాడు. ఇది బోధ. ఇక్కడి నుంచి శాస్త్రం ప్రారంభం అని రెండే ఉన్నాయ్యా, యోగ మార్గము, జ్ఞాన మార్గము. యోగనిష్ట, జ్ఞాననిష్ట. యోగనిష్ట అంటే కర్మకాండ అండి. కర్మకాండ అంటే సపరికర అపరికర రెండు కలిసి వస్తాయి. అంటే ఉపాసన ప్లస్ అది కలిపి. ఇది ఎవరికి ఏది అర్హత? ప్రశ్న అక్కడుంది. నీకేముందయ్యా? నాకు శోకమోహాలు ఉన్నాయండి. అయితే నువ్వు ఓన్లీ ఫిట్ ఫర్ యోగ కాట, యోగనిష్టకే అర్హుడివి. ఎవడైతే అంతఃకరణ శుద్ధి కలగదో, ఎవడికైతే సాధన చతుష్టయ సంపత్తి కలగదో, వాడికి జ్ఞాన మార్గానికి అర్హత లేదు అని చెప్పి అండర్లైన్ చేసి మరీ చెప్పాడు. కనుక జ్ఞాన మార్గానికి అర్హత రూట్ మ్యాప్ ఒకటే, యోగనిష్ట. యోగనిష్ట ఎక్కడి నుంచి వస్తుందయ్యా? వేదము, వేదాధ్యయనం. ఇందాక చెప్పారు, మళ్ళీ మళ్ళీ చెప్పాలన్నమాట. టైం అయిపోయినా మళ్ళీ చెప్పాలంటే ఈ మొదటి నుంచి చెప్పుకోవాలి. ఇది కనుక కర్మ ముఖ్యము, కర్మ ఫలత్యాగము అంతకన్నా ముఖ్యము. తద్వారా అంతఃకరణ శుద్ధి కలగటము, తద్వారా తనని తాను తెలుసుకోవాలనే కోరిక కలగటము. ఇవి కలగడం ద్వారా ఏం చేస్తాడంటే మోక్షం అంటే ఏమిటో మనకి తెలియజేస్తాడు. ఏమండి, మోక్షం కలగజేస్తాడు, బాగానే ఉంది. కానీ మరి ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చేసిందండి, సడన్ గా మధ్యలో ఉన్నట్టు అనుకో, నేను చాలా జ్ఞానం అయిపోయాను అంటే వెంటనే చచ్చిపోవాలా? అక్కర్లేదు. ఎందుకు అంటే ఈ శరీరం ఎందుకు వచ్చిందయ్యా అని ఒక చిన్న ఆలోచించండి. జాత ఆయుర్భోగములు అని 3 అంశాలు చెబుతాడు. ఎందుకు పుట్టావయ్యా? ఇంతకు ముందు బ్రాడ్ ఫార్వర్డ్ ఏమిటవి? ఆ శుభాశుభ ఫలితములు, ధర్మాధర్మ చర్యలు, దాని ద్వారా వచ్చిన పుణ్యపాప విశేషములు. అలా ఏ2లో 25 బర్త్ కొనుక్కున్నటువంటి శ్రీరాము గారు లాగా 25 డిసెంబర్కి ఆ పొట్లాలు అవి అనుభవించడానికి పుడతాం. నేను చాలా ఎప్పటికీ అన్యాయం చేయలేదండి, కానీ నాకు ఏంటో ఇలాగైపోయిందండి. ఒరే నాయన, లాస్ట్ ఇయర్ లో నువ్వు చేసిన ప్రాపర్ నాయన ఇదని చెప్తాడు వాడు. కనుక ఈ బ్రాడ్ ఫార్వర్డ్ అనుభవిస్తే కానీ శరీరం పతనం కాదు. కానీ వీడికి ముక్తి వచ్చిందే, ముక్త స్థితికి వచ్చాడు. మరి ఎట్లా బతుకుతున్నాడంటే బ్రహ్మార్పణం బ్రహ్మవిహి అని బ్రహ్మకర్మ సమాధిన. వాడు చేసే ప్రతి పని బ్రహ్మమునే దర్శిస్తాడు. బయట వాళ్ళకి ఆయన ఏదో యజ్ఞం చేస్తున్నాడు, నీళ్లు పోస్తున్నాడు, నెయ్యి పోస్తున్నాడు అనిపిస్తుంది. కానీ ఆయన దృష్టిలో మాత్రము చేస్తున్నది బ్రహ్మార్పణం. అన్ని ఆ ద్రవ్యము బ్రహ్మము, చేసే వస్తువు బ్రహ్మము, చేసే పని బ్రహ్మము, తాను బ్రహ్మము. పరిపక్వం అదేంటి, ప్రారంధ పరిపాకం అయిన తర్వాత శరీర పతనం వద్దన్నా జరుగుతుంది. అప్పుడు విదేహ ముక్తి కలుగుతుంది. ఇది ఈ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ప్రతి వాడు కూడా నాకు డిగ్రీలో డిస్టింక్షన్ రావాలి, గైడ్ చదువుకుని పాస్ అవుతానంటే కుదరదు కదా, టెక్స్ట్ బుక్లే చదవాలి కదా. కనుక యూట్యూబ్ లో వినేశానండి, చాలా బాగుంది, నాకు మొత్తం అర్థమైపోయింది. ఏమిటి అర్థమైపోయింది కూడా వాడికి. ఇది వాళ్ళ పరిస్థితి. కనుక ఇలా కాకుండా గురుముఖత నేర్చుకోవటం అన్నది ఎంత ప్రధానమో, నేర్చినది అదే చెబుతుంటారే, వచ్చే వరకు వల్లే వచ్చే వరకు సంత, చచ్చే వరకు వల్లే. వచ్చే వరకు సంత చెప్పుకోవాల్సిందే గురువు దగ్గర.
చచ్చే వరకు వల్ల వేయాల్సిందే. ఏ క్షణాన్ని వల్ల వేయడం మానేస్తే అక్షరం జారిపోతుంది, మళ్ళీ గురువు దగ్గర పోవాల్సిందే. కనుక వేద ధర్మము ప్రధానము, దాన్ని పరిరక్షించటం అన్నది ప్రధానము. తర్వాత ఇది ఎందుకు అని ప్రశ్న వేయకూడదండి. ఎందుకు? వేదం అనుశాస్తి, అది శాసిస్తుంది. రాజుగారి దగ్గర పోయి ఏంటై ట్యాక్స్ వేసాను మీరు ఎందుకు, మామూలు చీఫ్ మినిస్టర్నే అడగలేదు, మీరు పరమాత్మను అడుగుతారు. కనుక వేదము చెప్పినట్లుగా కర్మఫలమును ఆశించకుండా ఎవరైతే దానిలో నడుచుకుంటారో వాళ్ళు ధన్యులు. ఈ జన్మ కాకపోతే పై జన్మ, పై జన్మ కాకపోతే ఆ పై జన్మ. ఏమండి ఇన్ని జన్మలు ఉన్నాయంటారు అసలు? నాకు క్వశ్చన్ చెప్పండి. అసలు ఈ చచ్చిపోయాడు, ఈ జీవుడు అయిపోయాడు, కొత్త జీవుడు ఎక్కడ వచ్చాడు అనో ప్రశ్న వస్తుంది. ఇవన్నీ సంశయాలండి. ఇవి రావలసిన సంశయాలు. సంశయాత్మ వినశతి కాదు, కుసంశయాత్మ వినశతి. అక్కడ కూ పెట్టుకోవాలి మనం. కానీ సవ్యమైన సంశయం రావాలి, నివృత్తి చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆత్మ ఉందంటారా? అసలు నిజంగా ఈ జన్మలు ఉన్నాయంటారా అంటే, అబ్బాయి నీ పేరేంటయ్యా? నా పేరు ఫలానా అనంతకృష్ణ అండి. ఎప్పుడు పుట్టావు? ఎప్పుడు ఫలానా సంవత్సరంలో పుట్టానండి, ఇప్పుడు ఫలానా ఎంత వచ్చిందండి వయసు. నా చిన్నప్పుడు అండి అని చెబుతా. కన మా సార్ నా వేళ్ళు ఎరగొట్టేది చెబుతా. దాన్ని ఏమంటారు? బాల్యం. బాల్యము నుంచి కౌమారంలోకి వచ్చాను. మళ్ళీ బాల్య స్థితిలోకి వెళ్తానా? వెళ్ళను. బాల్యం నుంచి కౌమారం నుంచి యవ్వనంలోకి వచ్చా. యవ్వనం నుంచి కౌమారంలోకి వెళ్ళగలనా? బాల్యంలోకి కానీ వెళ్ళలేను. వార్ధక్యంలోకి వచ్చా, మళ్ళీ వెనక్కి మూడింటికి వెళ్ళగలనా? వెళ్ళలేను. అంటే ఆ దశ నశించినాక తర్వాతి దశలో అడుగుపెట్టా. అవునా కదా? కనుక నశించిన దశలోకి మళ్ళీ వెళ్ళలేను. నేనేమంటున్నాను? నా బాల్యంలో, నా యవ్వనంలో, నా కౌమారంలో, నా వార్ధక్యంలో అంటున్నా. ఈ అన్నిట్లో జరిగింది నాకు గుర్తుందంటే ఈ దశలకు భిన్నమైన వాడిగా నేను. ఈ దశలకు దేనికి వచ్చే? శరీరానికి వచ్చే. శరీరికి రాలేదు కనుక నేను శరీరిని. లయమైనా సరే నేను మిగులున్నానని చెప్తుంది మన శరీరం. మనం చెప్తుంది, ఇంకోటి చెప్పక్కలు వచ్చి. వీ డోంట్ రిక్వైర్ కృష్ణ టు టీచ్ దిస్. మనం అర్థం చేసుకుంటే చాలు. కానీ కృష్ణుడు చెప్పింది వింటేనే మనకి అర్థమవుతాయండి. కనుక అప్రోచ్ ఏమిటి? ఆ టెక్స్ట్ ని ఎలా అప్రోచ్ అవుతున్నాము? శాస్త్రం చదువుకోవడానికి అప్రోచ్ అవుతున్నావా? నేను చదివానని చెప్పుకోవడానికి అప్రోచ్ అవుతున్నావా? అక్కడ మన చిత్తశుద్ధి ప్రధానం. అంటే అంతఃకరణ శుద్ధి. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని గురువులు చెప్పినది వింటూ శాస్త్రము చెప్పిన పద్ధతిలో నడుచుకునే ప్రయత్నం ఎంత వీలైతే అంత చేస్తూ, చేత కాదండి అని వదిలేసిన అంశాల్లో ఎంతో అంత మళ్ళీ చేతనయ్యేలా చేసుకుంటూ ముందుకు వెళ్తూ పోతే ఇవాళ కాతే రేపు, రేపు కాతే ఎల్లుండి, ఎల్లుండి కాతే అవతల ఎల్లుండి మనం విదేహ ముక్తిని పొందే అవకాశం ఉంటుంది. ఇది పొందటమే మన పరమ తాత్పర్యము. అందుకే ధర్మ, అర్థ, కామ, మోక్షం అని మోక్షాన్ని చతుర్విధ పురుషార్థాలు చెప్పారు. పెళ్లి చేసినప్పుడు ధర్మార్థ కామాలకు చెప్తాడు, మోక్షేచ్ఛ చెప్పడు. ఎందుకు చెప్పడు అంటే ఎవడి ఏడుపు వాడి ఏడవాల్సిందే. ఇక్కడ మొగుడు పెళ్ళాల కాంబినేషన్ ప్యాక్లు లేవు. ఇక్కడ ఎవడి ఏడుపు వాడిదే, ఎవడి సాధన వాడిదే, ఎవడి అనుభవం వాడిదే. ఇది ఒక్కడే ప్రయాణం చేస్తాడు ఆ జీవుడు. కనుక ఏదో 4 మాటలు చెప్పమన్నారు, నాకు తోచిన 4 మాటలు మంచో చెడో చెప్పేశాను. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత, అర్థం కాని వాళ్ళకి అర్థం కానంత. ఇక్కడ కమ్యూనికేషన్ లో 2 అంశాలు ఉంటాయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ లో చెబుతాం, ఏదర్ యు కన్విన్స్ ది అదర్ ఫెలో ఆర్ టు కన్ఫ్యూజ్ ది అదర్ ఫెలో. కనుక నేను బహుశా కన్విన్స్ చేశానో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళనన్నా కనీసం కన్ఫ్యూజ్ చేసే ఉండాలి. దీనివల్ల లాభం ఉందా అంటే, ఇది ఏం చెప్పాడు అసలు నాకు అర్థం. గంట సేపు తిన్నాడు కానీ నా టైంని ఏం చెప్పాడంటావు?
అని ఆయన వెతుక్కోవడం మొదలెడతాడు, నిజమైన జిజ్ఞాసు అయితే. అలా అయినా ఆయన ఉద్ధరించబడతాడు. కనుక కన్ఫ్యూజన్ ఆల్సో లీడ్స్ టు కన్విన్సింగ్. అందుకని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి నమస్కారం చెబుతూ స్వస్తి. ధన్యోస్మి గురుగారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాం ఈ రోజుని. ఇప్పుడు ఈ ముగింపు ఉపన్యాసం మీ శిష్యులు చలపతిరావు గారు 2 వాక్యాలు చెప్పి తద్వారా ఈ సభని ముగిద్దాం. వారికి అయ్యా చలపతిరావు గారు, మీరు రావచ్చు అడ్మిట్ చేసుకుని. నమస్కారం గురుగారు. గురువు గారి గురించి శిష్యులు చెప్పమంటే బాగా చెప్పారని ఒక్క మాట చెప్తే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ చెప్పలేము. ఎందుకంటే గంట సేపు మీరు విన్నారు కాబట్టి దాన్ని విశ్లేషణ చేసేంత అర్హత నాకు లేదు. ఎందుకంటే మా రిజల్ట్స్ ఇంకా రాలే. అది చెప్పింది మాకు ఎంత అర్థమైంది, మేము ఏమి రాసి వచ్చాము, అందులో ఎంత పాస్ అవుతామో లేదు మాకు తెలియదు. కానీ శ్రద్ధగా విన్నాము. 2 సంవత్సరాల పాటు హాయిగా ఎంఏ సంస్కృతము చక్కగా చదువుకున్నాం, చక్కగా రాసి వచ్చాము. దీని తర్వాత కూడాను వాళ్ళ ఆశీర్వచనంతో ఇలాంటి సభల్లో పాల్గొని మేము ఈ 2 సంవత్సరాల్లో అంతకుముందు నేర్చుకున్నది ఇంకొక 10 మందికి పంచి ఆ పరమాత్మ కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాం అందరు. నేను చాలా సంతోషం, చాలా చాలా ధన్యవాదాలు. వచ్చేసి అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం బాబాయ్ గారు, నమస్కారం. ఇలాగే ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు వచ్చి మీతో వచ్చి 4 విషయాలు చెప్పాలని మా మనవిని తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. నమస్కారం, స్వస్తి. అమ్మవారు ఎప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు, మందేం లేదు. మహద్భాగ్యం. అంతా అమ్మదయ, ఆవిడ రక్షిస్తుంది. ధన్యోస్మి. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి సర్వేషాం సన్మంగళాని భవంతు. ధన్యోస్మి. నమస్కారం. మా వేద గ్రూప్లో కూడా వస్తున్నాడు గురుగారు సంస్కృతంతో పాటు.